జలియావాలా బాగ్ అంటే చాలా మందికి తెలియదు అసలు ఏంటి. అనవసరంగా ఒక 1000 మందికి ఏ కారణం లేకుండా అంత ఘోరంగా ఎందుకు చంపవలసి వచ్చింది? అది ఒక ప్రైవేట్ ఎస్టేట్, దానికి ఒకటే డోర్ సార్. బయటికి వెళ్లే దారిని బ్లాక్ చేసి అక్కడ ట్రూప్స్ ని పెట్టి అందరినీ కాల్చేసారు. 1500 మందిని చంపారు సార్. ఈ బుల్లెట్లు తప్పించుకోవడానికి జనాలు బావిలో దూకి చనిపోయారు. 15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ప్రతి దగ్గర గాంధీజీ గారి ఫోటో అనేది ఉంటది. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశారు. మనకి ఇండిపెండెన్స్ గాంధీ గారి వల్ల వచ్చింది. ఇది అతి పెద్ద అబద్ధము. ఈ రోజు అమెరికా కానీ బ్రిటన్ కానీ మేము ధనవంతులము, మేము గొప్ప దేశం అంటే మా సమాధుల మీద కట్టిన మేడల్ సార్. ఫీమేల్స్ లో కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది ఉన్నారు. అరుణా అసఫ్ అలీ 1942లో టాప్ లీడర్స్ అందరినీ జైల్లో పడేశారు. అప్పుడు ఈ ఫీమేల్స్ ముందుకు వచ్చారు. అందులో మన ఇండియన్ ఫ్లాగ్ ని తిను బాంబేలో ఎగిరేసింది. దాంతో స్టార్ట్ అయింది క్విట్ ఇండియా మూవ్మెంట్. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వై బ్రిటిషర్స్ లెఫ్ట్ ఇండియా ఈస్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆఫ్ 1942. ఈ ఇండియా పాకిస్తాన్ ఏదైతే పార్టిషన్ లాగా డివైడ్ అయింది కదా, దానికి మీ దృష్టిలో అసలు ఏంటి పార్టిషన్స్ డివైడ్ కావడానికి రీజన్? చాలా మంది హిస్టారియన్స్ ఇండిపెండెన్స్ డే అన్నారు సార్, పార్టిషన్ డే. ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు విడిపోయిన రోజు పార్టిషన్ డే లాగా చూస్తారు. అంటే దుర్మార్గత్వం ఎంత అంటే వెళ్ళిపోతున్నప్పుడు విషయం కలిపేసి వెళ్ళిపోతుంది. మనకైతే ఫ్రీడమ్ వచ్చిందని చెప్పేసి మనం 15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ నిజంగా మీ దృష్టిలో ఇండిపెండెన్స్ వచ్చిందా? ఎంత కష్టపడితే స్వతంత్రం వచ్చింది అన్న అవగాహన నాకు ఉంది సార్. మనకి పొలిటికల్ ఇండిపెండెన్స్ అయితే 1947లో వచ్చేసింది, కానీ సామాజికంగాను ఆర్థికంగాను ఇంకా రాలేదు. కులం అని మతం అని చెప్పేసి ఒకరినొకరు చంపుకుంటున్నారు సార్. ఇన్ఈక్వాలిటీ వల్ల నేను గొప్పోడిని, నువ్వు పేదవాడివి అన్న ఇంకా భేదాలు ఉన్నాయి. ఇవన్నీ తొలగిపోవాలి. ఆ రోజు మనం జరుపుకున్నదే నిజమైన ఇండిపెండెన్స్. మన దేశంలో ఈ జెండా కోసము లక్షల మంది త్యాగాలు చేశారు. మనం 200 సంవత్సరాలుగా మనం బ్రిటిష్ ఫ్లాగ్ కి సెల్యూట్ కొట్టాం. ఇప్పుడు మనకి మన దేశం ఫ్లాగ్ కి సెల్యూట్ కొట్టుకునే అవకాశం సార్. హలో అండి, నమస్కారం. నేను వేణు కళ్యాణ్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని క్లిక్ చేసి మీరు చూడాలని ఒక డిసిషన్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటిలాగా మీకు డిసప్పాయింట్ చేయకుండా ఈ పాడ్కాస్ట్ అనేది ఇంకా చాలా అమేజింగ్ అనేది ఉండబోతుంది. అండ్ ఇప్పటికీ మీకు ప్రోమో చూసారు, చాలా విషయాలు అయితే అర్థమైనాయి. నేను ఇంట్రో కూడా మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ అయినా కూడా నాకు సార్ అంటే చాలా రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ తోని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఎవరైతే ఈరోజు మన గెస్ట్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మన ఓబ్రాయ్ సార్. ఆల్మోస్ట్ ఇది 3rd పాడ్కాస్ట్ అనమాట. వెరీ డౌన్ టు హెర్త్, వెరీ హంబుల్ పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాలెడ్జబుల్ పర్సన్ అనమాట. అండ్ అలానే ఈరోజు పాడ్కాస్ట్లో స్పెషల్గా మనం డిస్కస్ చేసింది ఏంటంటే, అసలు మనము 15th ఆగస్ట్కి ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం, కానీ అసలు ఎందుకు జరుపుకుంటాం అనేది చాలా మందికి అనేది తెలియదు, స్పెషల్లీ ఇప్పుడున్న యూత్కి. అలానే ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఎంత త్యాగాలు చేస్తే మనం ఇండిపెండెన్స్ అనేది పొందామనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఎన్నో విషయాలు ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. దయచేసి మీరు ఎండ్ వరకు చూడాలని నేను మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ అవర్ షో. నమస్కారం సార్. జై హింద్. నమస్తే సార్. జై హింద్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వన్స్ అగైన్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీరు పిలవంగానే ఒక మాట అడగంగానే అసలు మీ నోట్ నుంచి ఇప్పటివరకు నో అనేది వినలే నేను. సార్ వేణు సార్కి నో చెప్పే ధైర్యం లేదు. అంత పెద్ద మీరు పాడ్కాస్ట్ ముందల్లే అంటే ఇంకా మేము ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హార్ట్ఫుల్లీ. అండ్ లాస్ట్ 2 పాడ్కాస్ట్ అయితే అసలు చాలా అంటే చాలా జనాలకి ఇన్స్పైర్ చేసింది సార్ నిజంగా. అసలు ఇంకా మా కాల్స్ ప్లస్ ఇంకా మా టీమ్ మెంబర్స్కి అప్రిసియేషన్ అసలు మామూలుగా రాలేదన్నమాట. ఎక్సలెంట్ గా చేశారని. బట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మీకే అనమాట. లేదు సార్, ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్ సార్. మనకి ఒక బాధ్యత ఉంది సార్. మన ఆర్మీ గురించి, మన సమాజానికి, మన పిల్లలకి, రాబోయే తరాలకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఇవ్వాలి అన్నది నా ఆలోచన. అందుకే నేను నిజాలే మాట్లాడతాను సార్. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఎస్, దేవుడే అందరినీ సాటిస్ఫై చేయాలి మనం, అంతే. సో సార్, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లో
స్పెషల్గా కొన్ని మిత్స్ అనేటివి నాకు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి అండ్ మీతోని పాడ్కాస్ట్ చేస్తున్నానని చెప్పి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాను. ఏదైనా క్వశ్చన్స్ మీరు కూడా అడగాలనుకుంటే అలా మన ఫాలోవర్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ మనకి ఇచ్చారు, మా టీం కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. గ్రేట్. సో చాలా గ్రౌండ్ వర్క్తో ఎప్పటిలాగా మీ ముందరికి వచ్చాను. ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ మీ సార్. టెస్ట్ ఆఫ్ మీ అని కాదు, మేము స్టూడెంట్స్ చాలా నాలెడ్జ్ మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. ఓకే, సో జలియన్ వాలా బాగ్ అని చెప్పేసి చాలా మంది అంటుంటారు, బట్ ఇందాక మీతో డిస్కస్ చేసినప్పుడు ఇట్స్ నాట్ జలియన్ వాలా బాగ్, ఇట్స్ జలియా వాలా బాగ్ అని చెప్పారు. సో జలియా వాలా బాగ్ రీసెంట్ గా నేను మూవీ కూడా ఒకటి చూసాను, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సార్ ఇలా కూడా ఉంటుందని చెప్పేసి నాకు అనిపించింది. అంటే జలియా వాలా బాగ్ అంటే చాలా మందికి తెలియదు అసలు ఏంటి. అనవసరంగా 1000 మందికి ఏ కారణం లేకుండా అప్పట్లో అంత ఘోరంగా అసలు ఎందుకు చంపవలసి వచ్చింది బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు? దీని వెనకాల స్టోరీ ఏంటి సార్? సార్ జలియావాలా బాగ్ ఒక ప్లేస్ సార్. ఇది జరిగింది April 13th, 1919. ఓకే, April 13th వచ్చేసి బైసాఖీ డే. సో పంజాబీస్ కి అతి ముఖ్యమైన రోజు బైసాఖి, అంటే సెలబ్రేషన్, ఫెస్టివల్ పూర్వక. సో పీస్ఫుల్గా అందరూ వచ్చిన క్రౌడ్ మీద నిర్దాక్షంగా చంపేశారు. జనరల్ డయర్ అంటే జలియన్ వాలా బాగ్ ఎలా ఉంటుందంటే సార్, అది ఒక ప్రైవేట్ ఎస్టేట్ సార్. ఒకప్పట్లో 1812లో కట్టారు దాన్ని. దానికి ఒకటే డోర్ సార్, ఒకటే ఎంట్రీ డోర్. ఎంట్రీ నుంచి వస్తే ఇంక బయటికి వెళ్ళే దారి ఒక్కటే. ఆ బయటికి వెళ్ళే దారిని బ్లాక్ చేసి అక్కడ ట్రూప్స్ ని పెట్టి అందరినీ కాల్చేసాడు. 1500 మందిని చంపారు సార్. అందులో చిన్నపిల్లలు, అందరు ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, మగవాళ్ళు అందరూ. అందులో ఆ బాగ్లో ఒక బావి ఉంది సార్. ఈ బుల్లెట్లు తప్పించుకోవడానికి జనాలు బావిలో దూకి చనిపోయారు. అంటే అంత నిర్దాక్ష్యంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది ప్రశ్న సార్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సార్, World War I బ్రిటిష్ వాళ్ళతో పాటు మన ఇండియన్ ట్రూప్స్ని కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ World War I మన ఇండియన్ ట్రూప్స్ జర్మన్స్ని, ఫ్రెంచ్ వాళ్ళని, ఇటాలియన్స్ వాళ్ళని చంపడం జరిగింది. అంటే వరల్డ్ వార్లో బ్రిటిష్ తరఫున మనం పోరాడుతున్నాం కాబట్టి చంపడం జరిగింది సార్. బ్రిటిష్ వాళ్ళకి అభిప్రాయం ఏమొచ్చిందంటే, నాతో కలిసి వీడు జర్మన్ని, ఫ్రెంచ్ని చంపాడు కదా, వీడికి నేనంటే కూడా భయం పోయే అవకాశం ఉంది. ఆ భయాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే వీడిని నేను చంపాలి. అంటే నేనే బాస్ అని నిరూపించడానికి చేసిన దారుణం అది జలియన్ వాలా బాగ్ సార్. మీరు ఒక సినిమా గురించి మాట్లాడారు, ఉధమ్ సింగ్, షహీద్ ఉధమ్ సింగ్ అని చెప్పేసి. తిను 21 years ఆయన వెంబడించి మరి 21 years తర్వాత యూకేకి వెళ్ళి అని చంపాడు 1941లో సార్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే మన దేశానికి కావాల్సింది జనరల్ డయర్ లాంటి వాడు కాదు, షహీద్ ఉధమ్ సింగ్ లాంటి వాడు కావాలి అని మనం అందరం కోరుకోవాలి. అలానే రీసెంట్గా కూడా ఒక 4-5 months బిఫోర్ కూడా యూకేలో ఒక పార్లమెంట్లోనో దేంట్లోనో ఒక పర్సన్ మన బ్రిటిష్ వాళ్ళు సారీ చెప్పాలని. అవును సార్, ఇన్ఫాక్ట్ చాలా మంచి విషయం గుర్తు చేశారు. ఫిబ్రవరిలో అనుకుంటా 2025లో బ్రిటిష్ పార్లమెంటేరియన్ బాబ్ బ్లాక్వెల్ అని చెప్పేసి he requested the British Parliament to apologize to India. అంటే మనం చేసింది తప్పు, మనం ఆ ప్రాణాలు తిరిగి ఇవ్వలేము, కనీసం క్షమాపణ కోరుకుందాం అని చెప్పేసి మాట్లాడాడు సార్. కానీ బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు, దుర్మార్గం. అందుకే ఒక ప్రావర్బ్ ఉంది సార్ ఇంగ్లీష్లో, బెనీత్ ఎవ్రీ కాసిల్ దెర్ ఇస్ అ గ్రేవ్ అని. కాసిల్ అంటే ఒక పెద్ద మేడ సార్, ప్రతి మేడ కింద ఒక గ్రేవ్ ఉంది అని అర్థం. ఆ గ్రేవ్ ఇండియన్ గ్రేవ్ సార్. ఈరోజు అమెరికా కానీ బ్రిటన్ కానీ మేము ధనవంతులము, మేము గొప్ప దేశం అంటే మా సమాధుల మీద కట్టిన మేడలు సార్. సో ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. సో ఇది వాళ్ళు చేసిన అక్రమం సార్. చాలా ఘోరం ఉంది అసలు. అంటే ఎన్ని సంవత్సరాలు ఇన్సిడెంట్ అయినా కూడా ఇప్పుడు కూడా ఆ వ్యక్తి అక్కడి నుంచి వచ్చి మనకు సారీ చెప్పాలని ఇప్పుడు కూడా అతను అక్కడ ఆర్గ్యుమెంట్ చేయడం కూడా అది గ్రేట్. అది కూడా మన గ్రేట్నెస్ కదా సార్. అంటే వాళ్ళ మనుషుల్లో కూడా ఈ ఆలోచన ఉంది, మనం చేసింది తప్పు, ప్రభుత్వం కేవలం క్షమాపణ అడగొచ్చు కదా అన్నట్టు ఆయన ఒక ప్రపోజల్ మూవ్ చేశారు సార్. కానీ దానికి ఓటు పాజిటివ్గా రాలేదు సార్. సో అందువల్ల అపాలజీ సీక్ అవ్వలేదు. బట్ ఖచ్చితంగా సార్ బ్రిటిష్ వాళ్ళు 100% ఇంకెన్నో విషయాలు సార్, ఇది ఒక్కటే కాదు, ఎన్నో విషయాల మీద వీళ్ళు జీవితాంతం కూడా మనకి సారీ చెప్పినా తక్కువ, జీవితాంతం. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు సార్. సో అది ఖచ్చితంగా వాళ్ళు
మనకి సారీ చెప్పాల్సిందే. కాకపోతే వాళ్ళకంత హృదయం లేదు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. ఓకే సార్, ఇది కొంచెం కాంట్రవర్సల్గా అనిపించేస్తుంది, బట్ రియాలిటీ ఏంటో కూడా తెలుసుకోవాలని నేను అడుగుతున్నాను నేను. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారని కొంతమంది సోర్సెస్ ద్వారా తెలిసింది. ఇది ఎంతవరకు నిజం సార్? సార్ హిస్టరీలో ఒక థియరీ ఉంది సార్, దీన్ని సేఫ్టీ వాల్ థియరీ అంటారు సార్. సేఫ్టీ వాల్వ్ థియరీ అంటే ఏంటి? 1857లో మనకి రివోల్ట్ ఆఫ్ 1857 జరిగింది కదా సార్, దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. అంటే 1857లో మనము బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్నాం, అంటే మీరు చేస్తున్నది తప్పు అన్నట్టు ఎదుర్కొన్నాం. దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. బ్రిటిష్ వాళ్ళకి ఏమర్థమైందంటే వీళ్ళకు మనం ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇవ్వకపోతే ఇది ఖచ్చితంగా మరొక రివోల్ట్కి దారి తీస్తుంది, కాబట్టి వీళ్ళకు ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి అని చెప్పారు. అప్పుడు 1885లో 1857లో రివోల్ట్ జరిగింది. 1885లో వీళ్ళు ఏం చేశారంటే అలన్ ఆక్టోవియో హ్యూమ్, ఏఓ హ్యూమ్ అని చెప్పేసి, హీ వాజ్ అన్ ఎక్స్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ సార్. ఆయన స్థాపించింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో చాలా మంది హిస్టారియన్స్ ఏమంటారంటే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించింది బ్రిటిష్ వాళ్ళు, మనము పోరాటం ఇంకొకటి చెయ్యొద్దు అన్న ఉద్దేశంతోనే కానీ మనకు స్వతంత్రం తెప్పించాలి అన్న ఉద్దేశం కాదు అని ఒక థియరీ ఉంది. సో అది మీరు అన్నట్టుగా ఒక కాంట్రవర్షియల్ థియరీ సార్ అది. కాకపోతే దీన్ని చాలా మంది హిస్టారియన్స్ యాక్సెప్ట్ చేయలేదు సార్. అంటే దే సెడ్ దట్ ఏఓ హ్యూమ్ బ్రిటిషర్ వాడే స్థాపించాడు, ఇదంతా కరెక్టే, కానీ సేఫ్టీ వాల్ థియరీ అన్నది ప్రూవ్ అవ్వలేదు సార్. సార్ కొందరు అంటుంటారు ఏంటంటే మనకి ఏదైతే ఇప్పుడు ఇండిపెండెన్స్ అనేది వచ్చిందో బ్రిటిష్ వాళ్ళు మన స్ట్రగుల్స్ని చూసి అరే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, ఇంత స్ట్రగుల్ పడుతున్నారు అని చెప్పేసి ఫ్రీడమ్ ఇచ్చారని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఇచ్చారని చెప్పేసి అంటారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే అప్పట్లో వరల్డ్ వార్ 2 ఒక ప్రెషర్ మన పైన ఉండే కాబట్టి దానివల్ల కూడా ఇచ్చారని అంటుంటారు. అసలు ఇక్కడ ఎంతవరకు ఏది నిజం సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పీస్ఫుల్ స్ట్రగుల్ని గుర్తించి ఇచ్చారన్నది 1000% రాంగ్ సార్. ఓకే, మీరు ఇంకో మాట అన్నారు ఎకనామిక్ క్రైసిస్. వరల్డ్ వార్ 2లో బ్రిటన్కి చాలా లాసెస్ వచ్చాయి సార్. అండ్ ఈ లాసెస్ కూడా పూర్తిగా కారణం కాదు మనకు స్వాతంత్రం ఇవ్వడానికి. బ్రిటిష్ వాళ్ళు సార్ 65,000 మంది బ్రిటిష్ సోల్జర్స్, 25 లక్షల మంది ఇండియన్ సోల్జర్స్ ఇన్ బ్రిటిష్ ఆర్మీ సార్. 65,000 మంది 25 లక్ష సోల్జర్స్ని కంట్రోల్ చేశారు. ఈ 25 లక్ష సోల్జర్స్ సహాయంతో 25 కోట్ల మంది జనాభాని కంట్రోల్ చేశారు. ఇది 1857 నుంచి 1947, అంటే 90 సంవత్సరాలు వీళ్ళు కంట్రోల్ చేశారు. సుభాష్ చంద్రబోస్ గారి వల్ల ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ నేవీలో ఒక మ్యూటినీ వచ్చింది సార్. బ్రిటిష్ వాళ్ళకి వరల్డ్ వార్ 2 తర్వాత అర్థమైపోయింది ఏంటంటే ఇంకా మనం ఇండియాని కంట్రోల్ చేయలేము, ఎందుకంటే మనము తయారు చేసిన ఆర్మీలో, నేవీలో మ్యూటినీ అంటే తిరుగుబాటు వచ్చేసింది, కాబట్టి మనం వీళ్ళని కంట్రోల్ చేయలేము అన్నది వాళ్ళకి క్లారిటీగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళే మర్యాదగా వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు మనకి స్వతంత్రం ఇచ్చారు అన్న విషయం తప్పు సార్. అందుకే మనకు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 జూలై బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసింది సార్. దాని ద్వారా మనకి స్వతంత్రం వచ్చింది సార్. మనం ఏం చేసాము, ఆ యాక్ట్ని కూడా క్యాన్సిల్ చేసాం తర్వాత. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే వరల్డ్కి, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇండియాకి మేమిస్తే స్వతంత్రం వచ్చింది అని చెప్పారు సార్. అందుకే మన ప్రియాంబుల్ ఉంది సార్ కాన్స్టిట్యూషన్లో. ప్రియాంబుల్ అంటే ఇంట్రొడక్షన్ లాంటిది. ఫస్ట్ లైన్ ఏంటి తెలుసా సార్ కాన్స్టిట్యూషన్లో? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ ఇట్ టు అవర్ సెల్స్. అంటే నేను నాకు ఇచ్చుకున్న స్వతంత్రం ఇది, నాకెవడో బయటవాడు ఇస్తే వచ్చిన స్వతంత్రం కాదని మన రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాసుకున్నాం సార్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ ఇట్ టు అవర్ సెల్స్. అంటే నేను నాకు ఇచ్చుకున్నాను, నువ్వు నాకేమి ఇవ్వలేదు అన్నది స్పష్టంగా తెలియజేయడానికి మనకి. అంటే వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ సార్ ఇంకొక స్టోరీ కూడా ఉంది. ఏమంటారంటే అప్పట్లో అమెరికా బ్రిటన్ మీద ప్రెషర్ పెట్టింది ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వండి అన్న ఉద్దేశం. దీని వెనక కూడా స్టోరీ ఏంటంటే అమెరికాలో ఇండియన్ డయోస్పోరా వాళ్ళు చాలా మంది ఉండేవారు సార్. డయోస్పోరా అంటే ఇండియాకి చెందిన వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు అప్పట్లో, ఎస్పెషలీ సిక్ కమ్యూనిటీ సార్. సో వీళ్ళు ఒక చాలా పెద్ద స్థాయికి ఎదగడం స్టార్ట్ అయ్యారు సార్. ఎందుకంటే వీళ్ళు 1900లో
ఎర్లీ 1800లో అలా అమెరికాకి వెళ్ళారనమాట. సో వీళ్ళు బాగా డబ్బు గల బిజినెస్ లాబీస్ అయిపోయారు. సో వీళ్ళు అమెరికా మీద కూడా ప్రెషర్ పెట్టారు, నువ్వు బ్రిటన్ మీద ప్రెషర్ పెట్టు ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి. సో అటువైపు నుంచి కూడా ప్రెషర్ వచ్చింది, అమెరికా వైపు నుంచి. ఇటువైపు పరిస్థితులు బాగాలేవు. అండ్ అందులో ఇంకొక చాలా పెద్ద ఇది ఉంది సార్. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో క్లెమెంట్ యాట్లీ, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ యాట్లీ ఏమన్నాడంటే, నేను గాంధీ గారి వల్లనో పీస్ఫుల్ ప్రొటెస్ట్ వల్లనో మీకు ఇండిపెండెన్స్ ఇవ్వట్లా, నేను ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణము సుభాష్ చంద్రబోస్ అని చెప్పాడు. అంటే సుభాష్ చంద్రబోస్ గారు క్రియేట్ చేసిన ప్రెషర్ వల్ల మేము తొందరగా మీకు ఇండిపెండెన్స్ ఇవ్వాల్సి వచ్చింది అని ఆయన చాలా, ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ అమెరికా ఇన్ ద బ్రిటిష్ హిస్టరీ దట్ సుభాష్ చంద్రబోస్ ఈస్ ద రీజన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్. అండ్ ఇవాళ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఆయన పేరు తప్పితే ఎవరికి ఏం తెలియదు. సరే, ఇప్పుడైతే మనకు క్లారిటీ అయితే దొరికింది, ఇది మనం ఇచ్చుకున్న ఇండిపెండెన్స్ అనేది, మనం సాధించుకున్న స్వతంత్రం. ఓకే, కానీ 15th ఆగస్ట్ రోజు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ మనం చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి నేను కూడా చూస్తూనే ఉన్నాయి దాన్ని. కానీ చాలా మటుకు యూత్కి కూడా, ఇప్పుడున్న జనరేషన్ కూడా అసలు 15th ఆగస్ట్ రోజునే ఇండిపెండెన్స్ డే అనేది ఎందుకు చేస్తాం? వై నాట్ 16th, వై నాట్ 14th, వై నాట్ 12 or 10 ఫస్ట్? అసలు దీని వెనుక కూడా హిస్టరీ ఉంది. మనము పంచాంగాలు అవన్నీ నమ్ముతాం సార్. 1947 సంవత్సరంలో 15th ఆగస్టు మంచి రోజు కాదు. ఓకే, సో మన వాళ్ళందరూ అన్నారు అదేంటి మంచి రోజు కాదు, ఈ రోజు ఎందుకు అని. కానీ మౌంట్ బ్యాటన్ ఏమన్నాడంటే, నేను ఈ రోజే ఇస్తాను. ఎందుకు ఈ రోజే కాబట్టి, ఇదే రోజు World War II తర్వాత జపాన్ అమెరికాకి సరెండర్ చేసింది సార్, బ్రిటిష్కి సరెండర్ చేసింది. సో ఈ డిఫీట్ ఆఫ్ సరెండర్ మౌంట్ బ్యాటన్ సైన్ చేయించుకున్నాడు. సో ఆయనకు 15th ఆగస్టు ఫేవరెట్ డేట్, నేను ఈ రోజే ఇస్తాను కూర్చొని. అందుకే మనం ఏం చేసాము, తీసుకున్నాం 15th ఆగస్ట్ మన ఇండిపెండెన్స్ డే వచ్చింది. నెహ్రూ గారు ఏం చేశారంటే 15th ఆగస్ట్ రోజు సెలబ్రేట్ చేయకుండా 14th మిడ్ నైట్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, సో ఎందుకంటే మన హిందూ క్యాలెండర్ ప్రకారంగా సూర్యోదయం అయ్యేంత వరకు రోజు స్టార్ట్ అవుతుంది మన లెక్క మంది. సో మనం మిడ్ నైట్ 12 o'clockకి ఆయన పార్లమెంట్ని సంబోధించాడు సార్. ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు సార్. ఆ స్పీచ్ పేరు టిరెస్ట్ విత్ డెస్టినీ, TYRST, అంటే అవర్ స్ట్రగుల్ విత్ అవర్ డెస్టినీ. ఆ స్పీచ్ ఇచ్చాడు సార్. ఆ స్పీచ్ అంటే స్వామి వివేకానంద గారు ఒక స్పీచ్ ఇచ్చారు 1893లో. ఆ స్పీచ్ తర్వాత ఈ 1947 నెహ్రూ గారు ఇచ్చిన స్పీచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్ ఎవర్ గివెన్ సార్. ప్రతి ఒక్క భారత పౌరుడు ఈ స్పీచ్ని చదవాలి సార్. ఆయన ఎలా స్టార్ట్ చేశాడంటే, నేను ఫస్ట్ లైన్ చెప్తాను. వెన్ ది వరల్డ్ స్లీప్స్ ఇండియా అవేకన్స్ టు ఫ్రీడమ్. అంటే లోకమంతా పడుకున్నప్పుడు నాకు సూర్యోదయం అవుతుంది అంటే చాలా మంచి సందేశం ఇచ్చాడు సార్. అందులో ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ కాంట్రిబ్యూషన్ని మాట్లాడుతూ ఆయన మొత్తం దేశాన్ని సంబోధించడం జరిగింది. సో 15th ఆగస్టు మనకి నచ్చకపోయినా వీళ్ళు మనకు ఆ రోజే ఇస్తామని పట్టుబట్టుకొని కూర్చున్నారు కాబట్టి ఇది లేట్ నైట్ సెషన్ నెహ్రూ గారు చేయడం జరిగింది. సో ఒకసారి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, సో మన ఇండియా ఏదైతే ఉందో పార్టీషన్స్ లాగా విడిపోయింది అనేది మనందరికీ తెలుసు. సో ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అరే పార్టీషన్స్ అనేది అయ్యింది, డివైడ్ అయిపోయింది ఇండియా పాకిస్తాన్. తర్వాత ఇప్పుడు ఈ ఇండియా పాకిస్తాన్ ఏదైతే పార్టీషన్ లాగా డివైడ్ అయింది కదా, దానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి హిందూ ముస్లిమ్స్ కాబట్టి డివైడ్ అయిందని కొంతమంది అంటుంటారు. ఇంకో కొంతమంది వేరే రీజన్స్ అనేది చెప్తున్నారు. సో మీ దృష్టిలో అసలు ఏంటి ఈ పార్టీషన్స్ డివైడ్ కావడానికి రీజన్? అండ్ ఈ పార్టీషన్స్ కూడా ఏవైతే డివైడ్ అయిందో అది స్పెషల్గా మన ఇండియాలో ఉన్న మనము కోరుకున్నామా, లేకపోతే పాకిస్తాన్ కోరుకుందా ఇలా డివైడ్ చేయండి అని? అంటే సార్ బేసిక్ పాకిస్తాన్ వెనక ఫార్మేషన్ వెనక కారణము మొహమ్మద్ అలీ జిన్నా సార్. ఆయన ఒక థియరీ ఇచ్చాడు సార్, 2 నేషన్ థియరీ. అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటంటే హిందువులు ముస్లిమ్స్ ఒకే సమాజంలో ఉండలేరు. అంటే దట్ ఈస్ అ ఫెయిల్డ్ కాన్సెప్ట్. అంటే అదొక ఇర్రెస్పాన్సిబుల్ కాన్సెప్ట్. బట్ ఆయన ఆ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఆ కాన్సెప్ట్ బేసిస్లోనే 1940లో లాహోర్ డిక్లరేషన్ అనేది సైన్ చేయడం జరిగింది సార్. దీని పరంగా వీళ్ళు మాకు సెపరేట్ స్టేట్ కావాలి, సెపరేట్ కంట్రీ కావాలి అని చెప్పేసి అడిగారు. పాకిస్తాన్ అంటేనే ఆ పేరులోనే ఆ ల్యాండ్ ప్యూర్లీ విచ్ ఇస్ ప్యూర్ అన్నట్టు. ప్యూర్ ఎవరికి? ముస్లిమ్స్ కోసం ప్యూర్గా అన్నట్టుగా. సో ఆ డైమెన్షన్లో పార్టీషన్ 1947లో జరిగింది సార్. కాకపోతే దీని వెనుక బ్రిటిష్ వాళ్ళ కుట్ర కూడా ఉంది. ఎలా బ్రిటిష్ వాళ్ళ కుట్ర ఉందంటే,
1857లో మనం మొదటి స్వతంత్ర పోరాటం జరిగిందని చెప్పే కదా, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటారు, రివోల్ట్ ఆఫ్ 1857. ఆ రివోల్ట్లో బ్రిటిష్ వాళ్ళకి అంటే వాళ్ళు కూర్చొని స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే హిందూ ముస్లిం యూనిటీ గట్టిగా ఉండడం వల్లనే ఈ రివోల్ట్ జరిగింది. సో ఫ్యూచర్లో వీళ్ళ యూనిటీని మనం దెబ్బ కొడితేనే కానీ వీళ్ళ మీద మనం రాజ్యం చేయలేము అన్న క్లారిటీ వాళ్ళకి వచ్చింది సార్. సో ఇది 1857 నుంచి బ్రిటిష్ వాళ్ళ మైండ్లో ఉంది, వీళ్ళని మనం విడదీయాలి, వీళ్ళని విడదీస్తేనే మనం బతకగలం అన్న క్లారిటీ వీళ్ళకి వచ్చింది సార్. సో ఆ డైమెన్షన్లో పుట్టిందే పాకిస్తాన్. ఆ పార్టీషన్ అప్పుడు ఎందుకు చేశారంటే బ్రిటిష్ వాళ్ళకు ఒక విషయం ఏమర్థమైందంటే ఇప్పుడు ఉన్న పలంగా ఇలాగే ఒక్క అఖండ్ భారత్ లాగా వదిలేసి వెళ్ళిపోతే మాత్రము ఒక 30, 40, 50 సంవత్సరాల్లో ఇది ఒక చాలా స్ట్రాంగ్ దేశంలా వస్తుంది, మనకే కాంపిటీషన్ ఇస్తుంది, కాబట్టి వీళ్ళు ఎప్పటికీ కొట్టుకొని చావాలి అన్న ఉద్దేశంతోనే పార్టీషన్ చేశారు సార్. అందుకే చాలామంది హిస్టారియన్స్ ఇండిపెండెన్స్ డే అన్నారు సార్, పార్టీషన్ డే అంటారు. ఓకే, ఇది మన స్వతంత్ర దినం కాదు, ఇది మనం ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు అన్నదమ్ములు విడిపోయిన రోజు పార్టీషన్ డే లాగా చూస్తారు. అంటే చూడండి వీళ్ళ దుర్మార్గత్వం ఎంత అంటే వెళ్ళిపోతున్నప్పుడు విషం కలిపేసి వెళ్ళిపోయారు. ఆ విషం పాకిస్తాన్ ఇప్పుడు కూడా కక్కుతుంది. అంటే సార్ ఏనాడు మన భారతదేశము ఎవ్వరికి హాని కలిగించలేదు సార్. పాకిస్తానే కాదు సార్, బంగ్లాదేశ్కి మనం చేసిన మేలు ఎవ్వడు చేయలేడు సార్. ఈరోజు బంగ్లాదేశుడు మన మీద విషం కప్పుతాడు. శ్రీలంకకి మనం చేసిన మేలు ఏనాడు ఎవ్వరూ చేయలేదు సార్, అయినా సరే వాడు మన మీద విషమే కప్పుతాడు సార్. మాల్దీవ్స్ ఎంతో చేసాం, నేపాల్ ఎంతో చేసాం, అయినా సరే వీళ్ళందరూ మన మీద విషం కప్పుతారు సార్. ఎందుకు కప్పుతారంటే మనం సాధించింది వీళ్ళు సాధించలేకపోయారు, ఆర్థికంగాను సామాజికంగాను పొలిటికల్గాను వీళ్ళు సాధించలేకపోయారు. అందుకే మన మీద ఈర్ష్య సార్, ఇంకేం. అండ్ అలానే ఎప్పుడైతే ఈ పార్టిషన్ అయినప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రిలేటెడ్గా అప్పుడు మన దగ్గర ఉన్న ఆర్మీ కూడా డివైడ్ అయ్యారు, ప్లస్ ఇంకా అక్కడ డబ్బు కూడా డివైడ్ అయింది. అవును, ఆర్మీ డివైడ్ అయింది, ఆర్మీ ఆయుధాలన్నీ డివైడ్ అయ్యాయి, ఆర్మీలో సోల్జర్స్ అందరూ డివైడ్ అయ్యారు. ఇన్ఫాక్ట్ బెస్ట్ ఆఫ్ ది సోల్జర్స్ దే వెంట్ టు పాకిస్తాన్. బెస్ట్ ఆఫ్ ది సోల్జర్స్, ఎందుకంటే అప్పట్లో కూడాను ఇప్పట్లో కూడాను చాలా మంది నార్త్ వాళ్ళే ఎక్కువ ఆర్మీలో ఉండేవాళ్ళు సార్. ఇండియన్ ఆర్మీ అంటే సౌత్ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు అని నేను అనట్లేదు, కంపారిటివ్లీ మన వాళ్ళు తక్కువ, నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. సో దాని వలన చాలామంది, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక బ్రిటిష్ ఆఫీసర్ తన డైరీలో రాశాడు ఏమనంటే బెస్ట్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వెంట్ టు పాకిస్తాన్. అంటే మన దగ్గర వచ్చిన వాళ్ళు అంత ఇది కాకపోయినా పాకిస్తాన్ గాట్ ది బెస్ట్. ఇక్కడే సార్ గాంధీ గారికి ఆయన చంపిన గోడ్సే గారికి డిఫరెన్సెస్ వచ్చాయి. అండ్ అలానే సార్ ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో మనము 15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం ప్రతి దగ్గర మెజారిటీ ఆఫ్ ప్లేసెస్లో గాంధీజీ గారి ఫోటో అనేది ఉంటుంది. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశాను. సో అంటే ఉంది చిన్నప్పటి నుంచి కూడా నేను అలా చూస్తున్నాను నేను. అంటే ఒక ఇండిపెండెన్స్ డే అంటే ఈరోజు గాంధీజీ గారే ఎక్కువ గుర్తొస్తున్నారు. ఓకే, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, బట్ ఆయనతో పాటు ఇంకా చాలా మంది కూడా కాంట్రిబ్యూట్ అనేది చేశారు కదా సార్, చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది ఉన్నారు కదా. సో మీ దృష్టిలో మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు సార్? అంటే నేను ఒక సోల్జర్ని కాబట్టి నేను ఎక్స్ట్రీమిస్ట్ని ఎక్కువగా లైక్ చేస్తాను సార్. లైక్ సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ కానీ, సుఖ్దేవ్ కానీ, రాజ్ గురు కానీ, లాలా లజపత్ రాయ్ కానీ, వీళ్ళు నాకు ఎక్కువ, ఎందుకంటే వీళ్ళు కొంచెం వైలెంట్ ఫేజ్ కూడా తీసుకొచ్చారు. బట్ ఎట్ ది సేమ్ టైం సార్ గాంధీ గారు మీరు అన్నట్టుగా ఆయన కాంట్రిబ్యూషన్ కూడా అంత ఇంత కాదు సార్. బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ గాంధీ గారిది ఏంటంటే ఆయన మాస్ మొత్తాన్ని మూమెంట్లో తీసుకొచ్చాడు సార్. అది ఎవరు చేయలేకపోయారు సార్, అందుకే ఆయనకు అంత విలువనిస్తారు. కానీ గాంధీ గారి తర్వాత ఎవరి పేరైనా నన్ను పేరు ఇవ్వమంటే నేను సుభాష్ చంద్రబోస్ గారి పేరు తీసుకుంటాను, ప్యారలల్గా మేబీ భగత్ సింగ్ గారి పేరు కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఆ భగత్ సింగ్ గారు చేసిన త్యాగానికే ఫలస్వరూపం మనకు ఒక నేషనలిజం స్పిరిట్ వచ్చింది సార్. రైట్, అప్పటి నుంచే మనం ఇంకా సుభాష్ చంద్రబోస్ గారి కాంట్రిబ్యూషన్ అయితే సార్ అంత ఇంత కాదు. సో ఆయన నుంచి ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవాలంటే ఏమున్నాయి, ఆయనకు తెలియని చాలా మటుకు విషయాలు కూడా. ఒక విషయం చెప్తాను సార్. 1941లో సుభాష్ చంద్రబోస్ గారు హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని హౌస్ అరెస్ట్ లో పెట్టారు కాల్కటాలో.
జారుకున్నాడు సార్. అక్కడి నుంచి హీ వెంట్ టు ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హీ వెంట్ టు రష్యా, రష్యా నుంచి హీ వెంట్ టు ఇటలీ, ఇటలీ నుంచి హీ వెంట్ టు జర్మనీ. అంటే వార్ జరుగుతుంది సార్ 1942 అప్పుడు, 41-42లో వరల్డ్ వార్ 2 జరుగుతుంది. ఇన్ని దేశాలు ఆయన మారి జర్మనీలో వెళ్ళి హిట్లర్ని కలిచాడు సార్. అండ్ హిట్లర్కి ఏమంటాడంటే, నాకు నువ్వు ఆర్మీని ఇవ్వు, నా దేశానికి నేను ఇండిపెండెన్స్ తీసుకురావాలి. హిట్లర్కి ఆయన ఎంతో నచ్చాడు సార్. ఆయన ఏమన్నాడు తెలుసా హిట్లర్, నేను నీకు ఆర్మీ ఇస్తాను, నువ్వు వార్ గెలిచిన తర్వాత వచ్చి నాకు సర్వీస్ చేయాలి అని ఆయన ఒప్పుకున్నాడు సార్. అంటే దేశభక్తి చూడండి సార్. అప్పుడు హిట్లర్ అన్నాడు, ఒరే నీ దేశం స్వాతంత్రం అయిన తర్వాత నువ్వు వచ్చేస్తా అంటున్నావు, మరి అక్కడ పరిపాలన ఎవరంటే, పరిపాలించడం నా ఉద్దేశం కాదు, నా దేశానికి స్వాతంత్రం తీసుకురావడం నా ఉద్దేశము, నీ వల్ల నా దేశానికి స్వాతంత్రం వస్తే వచ్చి నీ బానిసలా బతుకుతాను. ఇది కదా సార్ దేశభక్తి అంటే. సో దట్ ఈజ్ వై సుభాష్ చంద్రబోస్. అండ్ ఇదే కాదు, ఆ తర్వాత జర్మనీ నుంచి జపాన్కి సబ్మరీన్లో వెళ్ళాడు సార్. సార్ వరల్డ్ మ్యాప్లో చూసుకోండి, జర్మనీ ఎక్కడ ఉంది, జపాన్ ఎక్కడ ఉంది సార్. అండ్ జర్మనీ నుంచి జపాన్ సబ్మరీన్లో వెళ్ళి మధ్యలో, సముద్రం మధ్యలో సబ్మరీన్లో మార్చుకున్నాడు. అంటే ఇది మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ జరుగుతుంది ఆ ప్లేన్ది, అట్లా అయిపోయింది సార్. అక్కడ నుంచి ఇండోనేషియాకి వెళ్తాడు జాపనీస్ సబ్మరీన్లో. అక్కడ జపాన్ వాళ్ళని కన్విన్స్ చేసి ఇండియన్ నేషనల్ ఆర్మీని తీసుకొని బ్రిటిష్ మీదకి దాడికి వస్తాడు. అండ్ అక్కడ ప్రెషర్ క్రియేట్ అవుతుంది బ్రిటిష్ మీద, దట్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ అండర్ మీద ఇండియా మీద దాడికి వచ్చింది అనేసి. సో అక్కడ సార్ ఆ నేషనలిజం స్పిరిట్ అన్నది అక్కడ స్టార్ట్ అయింది. సో అంత ఇంత కాంట్రిబ్యూషన్ కాదు సార్. సో గాంధీ గారిది కూడా తక్కువ కాంట్రిబ్యూషన్ కాదు, బట్ అదే విధంగా పూర్తిగా ఆయన ఫలస్వరూపమే వచ్చింది అంటే మాత్రం నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. అండ్ అలానే సార్ భగత్ సింగ్ కూడా మీరు ఇందాక చెప్పారు. సో భగత్ సింగ్ అంత పెద్ద గొప్ప లీడరు, సో ఫైనల్గా ఆయన ఉరిశిక్ష వేసి చంపారు. అవును సార్. గాంధీజీ గారు అప్పట్లో మంచి లీడర్. అవును సార్. సో గాంధీజీ గారు తలుచుకుంటే భగత్ సింగ్ గారిని కాపాడేవారు, కానీ ఆయన కూడా కాపాడలేకపోయారు. ఎందుకు అంటే సార్ ఇక్కడ ఐడియాలజీ ఉంది సార్. మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగత్ సింగ్ గారు సోషలిజంని ప్రమోట్ చేశారు. అంటే ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ద్వారా జరగాలి అన్నది సోషలిజం. అంటే సోషలిజం మూల సిద్ధాంతం ఏంటంటే క్లాస్లెస్ సొసైటీ, స్టేట్లెస్ సొసైటీ. సోషలిజం అంటే ఏంటి, ప్రతిదీ గవర్నమెంటే చూసుకుంటుంది. మీరు పుట్టారంటే మీ ఫుడ్, మీ ఇల్లు, మీ ఖర్చు అన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. కాకపోతే 1927లోనే FICCI అని ఒకటి ఎస్టాబ్లిష్ అయింది సార్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండియా అనేసి, అండ్ ఇండస్ట్రీస్ అనేసి. ఇది ఒక క్యాపిటలిస్ట్ సంఘటన సార్. ఒక క్యాపిటలిస్ట్ సంఘటన, ఒక సోషలిస్ట్ లీడర్ బతికిపోయాడు అనుకోండి, ఇండియాలో సోషలిజం వస్తుంది, క్యాపిటలిజం రాదు. సో భగత్ సింగ్ చావడం చాలా అవసరం. అందుకే భగత్ సింగ్ని వదిలే ప్రసక్తి లేదు అని బ్రిటిష్ గవర్నమెంట్ మీద బ్యాక్ డోర్ నుంచి ప్రెషర్ వెళ్ళింది సార్. ఇక భగత్ సింగ్ని వదిలేస్తే హీ విల్ బికమ్ ద హీరో సార్. ఆయన హీరో అయ్యాడంటే ఇండియాలో సోషలిజం వస్తుంది. ఇండియాలో సోషలిజం వచ్చిందంటే క్యాపిటలిజం రాదు, మనం వ్యాపారం చేసుకోవడానికి కుదరదు. సో అందుకని చెప్పి మహాత్మా గాంధీ గారు లార్డ్ ఐర్విన్, అప్పట్లో బ్రిటిష్ హెడ్ ఇండియాలో, ఐర్విన్కి చెప్పారు భగత్ సింగ్ని వదిలేస్తే బాగుంటుంది అంటే హీ సెడ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే వ్యాపారం కనెక్షన్ అయ్యి ఉంది కాబట్టి ఆయన్ని చంపాల్సిన అవసరం వాళ్ళకు వచ్చింది. రైట్. అయితే ఇప్పుడు గాంధీజీ గారు ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్, బట్ అయినా కూడా అంత దేశం కోసం చేసిన వ్యక్తిని ఎందుకు చంపారు, చంపవలసిన రీజన్స్ ఏంటి సార్? గోడ్సే RSSకి చెందిన ఒక మనిషి సార్. ఓకే. నాథురామ్ గోడ్సే. గాంధీ గారు ఎలా అంటే సార్, గాంధీ గారి వ్యక్తిత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. హీఈస్ మోర్ ఇంటూ నాన్ వైలెన్స్, అంటే కలిసిమెలిసి ఉండాలి అన్న ఉద్దేశం. పాకిస్తాన్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా ఎందుకో వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలి, మన నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. అంటే మన పార్టీషన్ జరిగినప్పుడు సార్, పార్టీషన్లో భాగంగా పాకిస్తాన్కి 75 కోట్లు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఓకే. పార్టీషన్ అప్పుడు 20 crores ఇచ్చేశారు, 55 కోట్లు ఇంకా ఇవ్వాలని. ఈ 55 కోట్లు ఇవ్వండి అని చెప్పి గాంధీ గారు 2-3 సార్లు చెప్పడం జరిగింది సార్. సో వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి. సో ఎక్కడో ఇది
ఒక ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ వాళ్ళకి అప్పట్లో 55 55 కోట్లు అంటే ఇప్పట్లో లక్షల్లో కోట్లు, లక్షల్లో కోట్లు. ఆ డబ్బు ఇంకా అది కూడా క్యాష్ ఉంటుంది. క్యాష్, బ్యాంక్ లేదు కదా, అంత అకౌంటింగ్ లేదు కాబట్టి. సో అక్కడ ఒక పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చింది సార్. రెండవది ప్రేక్షకులకు తెలుసో తెలీదో ఓటోమన్ సామ్రాజ్యం అని ఉండేది సార్. ఓకే. ఇప్పుడున్న టర్కీ ప్లేస్లో ఓటోమన్ సామ్రాజ్యం అని ఉండేది, అంటే ఇస్లామిక్ సామ్రాజ్యం అనమాట. వరల్డ్ వార్ 1 తర్వాత ఈ ఓటోమన్ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు కూల్చేశారు కంప్లీట్గా. సో అక్కడ ప్రజలు మాకు ఈ ఓటోమన్ సామ్రాజ్యమే కావాలి అని చెప్పేసి ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు సార్. వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇండియాలో ఖిలాఫత్ మూమెంట్ స్టార్ట్ అయింది సార్. గాంధీ గారు దానికి సపోర్ట్ ఇచ్చారు. సో ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఈ విషయము నచ్చలేదు. నువ్వు ఒక హిందూ అయ్యుండి ఒక ముస్లిం కాజ్కి ఎట్లా సపోర్ట్ చేస్తావు అన్న ఉద్దేశంతో గాంధీ గారి మీద అటాక్ జరిగింది సార్. సో ఈ 2 కారణాలు, ముఖ్యంగా ఈ 2-3 కారణాల వల్ల గాంధీ గారిని అక్రమంగా చంపేయడం జరిగింది. అండ్ అలానే సార్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇందాక నేను అన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు అండ్ భగత్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా మీరు చెప్పారు. బట్ నేనేమనుకుంటున్నానంటే చాలామంది ఇంకా ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ కాంట్రిబ్యూట్ చేశారు ఏది మనకు ఫ్రీడమ్ రావడానికి. ఓకే, అందులో ఇప్పుడు ఈ పేర్లే చాలా మందికి తెలుసు, కానీ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఎవరైతే వాళ్ళకి రికగ్నైజేషన్ రాలేదు, బట్ అయినా కూడా వాళ్ళు గ్రేట్. ఇప్పుడు కూడా వాళ్ళ గురించి తెలియకపోతే ఈ జనరేషన్కి ఇంకెప్పటికీ తెలియదు. సో అట్లాంటి ఒక 2-3 ఎవరైనా పేర్లు చెప్పండి దట్ ఇప్పటి వరకు హైలైట్ కాలే, కానీ చాలా వాళ్ళు కూడా దేశం కోసం వీళ్ళతో పాటు ఈక్వల్గా కష్టపడ్డది. అంటే కొన్ని పేర్లు ఎలా చెప్తానంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ పెట్టుకున్నాం సార్. రైట్. మన నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేసింది పింగళి వెంకయ్య. ఆయన తెలుగు అతను సార్. అంటే ఇది మనం దేశానికి ఇచ్చిన ఒక కాంట్రిబ్యూషన్. సో మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ జూలై 1947లో మనం స్వతంత్రం వచ్చే ముందే 22 జూలై సార్, ఇఫ్ ఐ రిమెంబర్ ద డేట్ కరెక్ట్లీ, 22 జూలై 1947 ఈ ఫ్లాగ్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. అంటే ఇది మన తెలుగు వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ మన దేశానికి. వాళ్ళు ఓన్లీ ఈ అశోక్ మధ్యలో ఈ 24 స్పోక్స్ ఏవైతే ఉన్నాయో అశోక్ చక్ర, అదొక్కటి మాత్రమే యాడ్ అయింది తర్వాత. సో ఫ్లాగ్ దేశానికి ఇచ్చింది మనం. సో ఇది మన కాంట్రిబ్యూషన్, మన పిల్లలకి తెలియాలి ఈ విషయం. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు, అంటే ఈ మన స్టేట్కి ఒక రికగ్నిషన్ యాజ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్ వచ్చింది అంటే కారణం కూడా పొట్టి శ్రీరాములు గారే సార్. సో ఆయన చేసిన త్యాగాన్ని ఫలస్వరూపమే పుట్టింది మన రాష్ట్రం సార్. సో ఈ విషయాలన్నీ పిల్లలకి చెప్పాలి సార్. చెప్పకపోతే ఇంకా సార్ ఎన్నో రెబెలియన్స్ జరిగాయి సార్. రంపా రెబెలియన్ అని జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన హైదరాబాద్ స్టేట్ని ఇండియాలో కలుపుకోవాలి అన్న ఉద్యమం చేసింది కూడా మన వాళ్ళే సార్. సో నిజాంకి రిక్వెస్ట్ పెట్టాము, నిజాం ఒప్పుకోకపోతే ఇంకా మనం నిరసనలు చేసిన రోజులు ఉన్నాయి సార్. హైదరాబాద్ని ఇండియాలో, ఎందుకంటే నిజాము నేను పాకిస్తాన్కి వెళ్తాను అని మాటలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట సార్. సో దానికి విరుద్ధంగా లేదు మేము ఇండియాకే వెళ్ళాలి అన్న ఉద్దేశంతో చాలా నిరసనలు చేశారు. సో ఇలా ఎంతో మంది ఉన్నారు సార్. సరే, మేల్స్లో అయితే కొంతమంది పేర్లు ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు సార్. అలానే ఫీమేల్స్లో కూడా ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది ఉన్నారు, ఎవరైతే వాళ్ళు కూడా దేశానికి అనేది కాంట్రిబ్యూట్ చేశారు. కానీ ఆల్వేస్ మేల్సే చాలా హైలైట్ అవుతుంటారు. ఫీమేల్స్లో ఎవరైతే వాళ్ళు కూడా చాలా దేశం కోసం అనేది ఎక్కువ కష్టపడ్డారు అంటే సార్, మనము చిన్నప్పటి నుంచి వింటున్న పేరు రాణి లక్ష్మీబాయి. కరెక్ట్. తన రాజ్యం తన నుంచి అక్రమంగా బ్రిటిష్ వాళ్ళు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అని చెప్పి ఉండేది. దాని ప్రకారంగా తన రాజ్యం అక్రమంగా తీసుకున్నారని చెప్పి 1857 రివోల్ట్లో భాగంగానే ఝాన్సీ లక్ష్మీబాయి వచ్చేసి బ్రిటిషర్స్తో పోరాడు. ఒక సైనికుడు ఎలా పోరాడతాడో ఒక లేడీస్ అలా పోరాడారు సార్. సో మన హిస్టరీ బుక్స్లో ఝాన్సీ లక్ష్మీబాయి పేరు అనేది చాలా పైన ఉంటుంది సార్. ఇంకొక పేరు మీరు అడిగారు కాబట్టి అరుణా అసఫ్ అలీ. 1942లో మన క్విట్ ఇండియా మూమెంట్ జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే సార్, టాప్ లీడర్స్ అందరినీ జైల్లో పడేశారు సార్. అందరినీ, ఎవడు దొరికితే వాడిని జైల్లో పడేశారు సార్. అప్పుడు ఈ ఫీమేల్స్ ముందుకు వచ్చారు సార్. అందులో ముఖ్యంగా అరుణా అసఫ్ అలీ. తినేం చేసిందంటే బాంబేలో మన ఇండియన్ ఫ్లాగ్ని బాంబేలో ఎగిరేసింది సార్. దాంతో స్టార్ట్ అయింది క్విట్ ఇండియా మూమెంట్ సార్. మీరు ఇందాక అడిగారు కదా ఒక క్వశ్చన్. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వై బ్రిటిషర్స్ లెఫ్ట్ ఇండియా ఈజ్ ద క్విట్ ఇండియా మూమెంట్ ఆఫ్ 1942. ఈ మూమెంట్లోనే గాంధీజీ గారు డూ
ఆర్ డై అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్. చెయ్యండి లేదా చచ్చిపోండి, అంటే ఇదే మీకు చివరి అవకాశం ఉంది. సో ఇందులో అరుణా అసఫ్ అలీ గారు చాలా పెద్ద పాత్ర వహించారు. బేగం హజరత్ మహల్ అని చెప్పేసి, సరోజినీ నాయుడు అని చెప్పేసి, విజయలక్ష్మి పండిత్ అని చెప్పేసి, కమలా నెహ్రూ అని చెప్పేసి, కస్తూర్బా గాంధీ అని చెప్పేసి ఎన్నో పేర్లు ఉన్నాయి. అంటే కాకపోతే విమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్కి మేల్ ఫ్రీడమ్ ఫైటర్స్కి వచ్చిన రికగ్నిషన్ రాలేదు సార్. దానికి కారణం ఏంటంటే సార్, పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఎప్పుడైనా మన దేశంలో ముఖ్యంగా ఇట్ ఈస్ అ మేల్ డామినేటెడ్ ఏరియా సార్. సో అందుకే వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నా సరే ఒక బ్యాక్వర్డ్ స్టేజ్ నుంచే కాంట్రిబ్యూషన్ ఉన్నట్టే చూపించారు. కానీ రియాలిటీలో చూస్తే మాత్రం సరోజినీ నాయుడు గారు కానీ, విజయలక్ష్మి పండిత్ గారు కానీ వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ చాలా పెద్దది సార్. అందుకే ఇప్పుడు మనము ఉమెన్ రిజర్వేషన్ బిల్ కూడా వచ్చింది సార్. 2026 తర్వాత జరగబోయే ఎలక్షన్స్లో మన పార్లమెంట్లో 33% విమెన్ రాబోతున్నారు సార్. ఖచ్చితంగా క్వాలిటీ రిజల్ట్ బయటకు వస్తుంది. సూపర్. ఎందుకంటే దాని ద్వారా మహిళలే అని కాదు సార్, మహిళలకి ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది సార్. అది సమ్వేర్ పురుషులకు అది మిస్సింగ్ ఉంటుంది సార్. సో ఇమోషనల్ టచ్తోని దేశాన్ని ఎలా నడపాలో అన్నది వాళ్ళు మనందరికీ నేర్పించబోతున్నారు సార్. నేనైతే ఈగర్లీ అవైటింగ్ సార్. ఎందుకంటే చూడాలి సార్, గూస్ బాంబ్స్ వస్తున్నాయి అసలు, రావాలి సార్. ఎందుకంటే మనము కొన్ని సెంచురీస్ నుంచి వాళ్ళని తొక్కేసాం సార్. ఇప్పుడు వాళ్ళకు అవకాశం వచ్చింది, వాళ్ళు ఖచ్చితంగా 100% చేస్తారు, 100%. నేను ఐఎమ్ యాజ్ ఏ పొలిటికల్ స్టూడెంట్, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అది జరగాలి సార్. అప్పుడు మనకు నిజమైన ఇండిపెండెన్స్. నిజంగా సూపర్ చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది మీరు చెప్తుంటే. రేపు రోజున దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు అయితే ఇంకా మనం అందరం చాలా గర్వంగా ఫీల్ కావాలి సార్. ఎందుకంటే వి షుడ్ సపోర్ట్ దిస్ ఆల్సో. 100 సార్. అంటే నాకు ఒక అసంతృప్తి ఎందుకు అంటే దీనిని 2 ఎలక్షన్స్కే పెట్టారు సార్. అంటే ఇప్పుడు 2024 ఎలక్షన్ జరిగిందా, 29 ఎలక్షన్లో ఫస్ట్ టైం వస్తారు, ఆ తర్వాత 34 ఎలక్షన్లో వస్తారు, ఆ తర్వాత ఈ రిజర్వేషన్ ఉండదు. నా అభిప్రాయం ఏంటంటే దీన్ని పర్మనెంట్ చేయొచ్చు కదా. అంటే ఈ 2 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వీళ్ళు ఆ లెవెల్లో ప్రూవ్ చేస్తారు, ఇవ్వాల్సిందే. 33% ఇస్తారు. ఇచ్చిన తర్వాత నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది, ఈ 33% ఏదైతే ఒకసారి ఇచ్చిన తర్వాత అవి మన ఉమెన్స్ కి వీళ్ళు ఆ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు, తర్వాత కూడా అది మ్యాండేటరీ అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది. 100% అవ్వాలి సార్, అప్పుడే కదా. విమెన్ ఒకవైపు ఇమోషనల్ డైమెన్షన్, రెండో వైపు దేశంపై ప్రేమ. విమెన్కున్న దేశం మీద అభిమానం కానీ ప్రేమ కానీ అంత ఇంత కాదు సార్. సో ఖచ్చితంగా వాళ్ళకి మనం అవకాశం 33% కదా సార్, మిగతా 66% మేల్ దగ్గర ఉంది కదా, చాలా అది దట్ ఈస్ ఓకే అని నా అభిప్రాయం. గ్రేట్, 100% కావాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా సార్. మన దేశం ప్రోగ్రెస్ కావడానికి చాలా క్రైటీరియాస్ ఉంటాయి. దాంట్లో ఒక ఉమెన్ కూడా ఎడ్యుకేషన్కి ఎంత క్రైటీరియా ఉంది అంటే ఉమెన్ ఎంతవరకు చదువుకోవాలి? ఎందుకంటే ఒకప్పుడు ఆడపిల్లల జీవితాలు అనేది కిచెన్లకే పరిమితం చేసేవాళ్ళు. ఓకే, దాని తర్వాత ఒక ఎరా వచ్చింది, వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి చదువుకోవడం, అండ్ ఈ మధ్యకాలంలో జెండర్ ఈక్వాలిటీ కూడా వచ్చింది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా ఏ విధానంగా జరగాలి, అసలు ఎలా జరిగింది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా గతంలో వేదిక్ టైమ్స్లో విమెన్కి చాలా మంచి పొజిషన్ ఉండేది సార్ సొసైటీలో. ఆ లేటర్ వేదిక్ టైం నుంచి ఈ మార్పులు వచ్చాయి విచ్ ఈజ్ అగేన్స్ట్ ఉమెన్. ఒక పేరు చెప్పాలి ఎడ్యుకేషన్ పరంగా అంటే సావిత్రిబాయి ఫూలే సార్. జ్యోతిబా ఫూలే వాళ్ళ భార్య పెళ్ళయిన తర్వాత తన్ని స్కూల్కి పంపించి నువ్వు ఎడ్యుకేషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆయన ఆగ్రహిస్తేనే తను ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళ హస్బెండ్. గ్రేట్. ఆ తర్వాత షీ స్టార్టెడ్ స్కూల్స్ ఫర్ గర్ల్స్. ఆమె పెళ్ళైన తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి మళ్ళా తను పిల్లల కోసం, ఆడపిల్లల కోసం 1848 సార్, నాకు ఒకవేళ ఇయర్ కరెక్ట్ గా గుర్తుంటే 1848లో షీ స్టార్టెడ్ స్కూల్స్ ఫర్ గర్ల్స్. అంటే అప్పట్లో ఒక అమ్మాయి స్కూల్కి వెళ్ళడం కూడా తప్పుగా భావించేవాళ్ళు సార్. అండ్ ఈ విషయంలో అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ కూడా చాలా గొప్ప సార్. నేను నా క్లాస్లో చెప్తా ఉంటాను పిల్లలకి, ఆడపిల్లలకి ముఖ్యంగా, ప్రతి ఒక్క ఆడపిల్ల పర్సులో కానీ బ్యాగ్లో కానీ అంబేద్కర్ ఫోటో ఉండాలి అంట. ఎందుకంటే మీకు ఈ చదువుని ఒక అధికారంలా ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ఆయన అది ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి ఆడపిల్లలు మళ్ళీ కిచెన్కే మీరు అన్నట్టుగా అంకితం అయిపోయేవాళ్ళు.
సో ఈ రోజు అమ్మాయిలు మనం చూస్తూ ఉంటాం సాఫ్ట్వేర్లో నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు సార్. ఎస్, ఆర్మీలో ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ పైలట్స్ గా అమ్మాయిల్ని తీసుకుంటున్నారు. మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడే సింధూర్లో lead కూడా కూడా చేశారు వాళ్ళు చేశారు ఖురేషి మేడం అండ్ అమ్మాయిని. అండ్ రెండవది వెరీ ఇంపార్టెంట్, డిఫెన్స్ సర్వీసెస్ లో కూడా ఎన్డీఏలో తీసుకుంటున్నారు సార్ అమ్మాయిని. అంటే వీళ్ళు చాలా ట్రావెల్ చేశారు సార్. ఇది చాలా పెద్ద స్ట్రగుల్ జర్నీ. సో ఈ జర్నీ జరిగింది అంటే ఖచ్చితంగా అమ్మాయిలకి మనం ఒక పాజిటివిటీ ఇవ్వాలి. పేరెంట్స్ కూడా నేనేమంటానంటే, నేను ఇప్పుడు కూడా చూస్తాను సార్, చాలామంది అమ్మాయిలు వచ్చేయమంటారంటే, ఏంటమ్మా ఇంగ్లీష్లో ఎందుకు స్ట్రగుల్ అవుతున్నావు అంటే, తమ్ముడికో అన్నయ్యకో ప్రైవేట్ స్కూల్కి పంపించారు, నన్ను గవర్నమెంట్ స్కూల్కి పంపించారు. సో ఈ ఆలోచన తీరు మారాలి సార్. ఎస్, అమ్మాయిలు కూడా అబ్బాయిల కన్నా ఈక్వల్, నన్ను అడిగితే ఒక మెట్టు ఎక్కువ. అండ్ ఇంకోటి కూడా ఇప్పుడు కొంతమంది రూరల్లో స్పెషల్గా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారు కదా, అమ్మాయిలు లయబిలిటీస్ లాగా చూస్తారు, అబ్బాయిలని అసెట్స్ లాగా చూస్తున్నారు. అంటే సార్ ఆ ఆలోచన పోతేనే మన దేశం ముందుకెళ్తుంది సార్. మీరు అన్నారు కదా, ఇది ఇలా జరిగితేనే మన దేశం నిజమైన స్వతంత్రం వచ్చినట్టు లెక్క సార్. లేదంటే ఇంక మనం అలాగే ఉండిపోతాం సార్, అలాగే ఉండిపోతాం. అమ్మాయి అన్నది మీరు అన్నట్టుగా లయబిలిటీ కాదు, మీకు భగవంతుడు ఇచ్చిన ఒక వరం సార్. ఆ వరాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మంచిగా చదువు చెప్పాలి, మర్యాదలన్నీ నేర్పించి మన సంప్రదాయం ప్రకారంగా ఇంకొకటికి పంపించాలి. సో అప్పుడు నిజమైన స్వతంత్రం మనకు వస్తుంది. గ్రేట్. అలానే సార్ హిస్టరీలో కొన్ని ఫ్రీడమ్ మూమెంట్స్కి సంబంధించినవి నిజాలు అని చాలామంది అనుకుంటున్నారు, కానీ అవి అబద్ధాలు. ఆ అబద్ధాలు కొన్ని నిజాలు మీరు చెప్పండి. అందులో అతి ముఖ్యమైనది సార్, మనకి ఇండిపెండెన్స్ గాంధీ గారి వల్ల వచ్చింది, గాంధీ గారి వల్లే వచ్చింది. ఇది అతి పెద్ద అబద్ధము, నిజంలా అమ్మబడింది సార్. రెండవది, బ్రిటిష్ వాళ్ళు మన మీద దయ తలిచి మనకి స్వాతంత్రం ఇచ్చేశారు అన్న ఆలోచన కూడా ఒక అబద్ధం సార్. కాకపోతే దాన్ని మళ్ళీ నిజం లాగానే అమ్మబడింది సార్. మూడవది, మన ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ నేషనల్ మూమెంట్ స్ట్రగుల్ పూర్తిగా నాన్ వైలెన్స్ మీదనే నడిచింది అన్నది కూడా ఒక అపోహ సార్. అవసరం అయినప్పుడు మనం వైలెన్స్ కూడా చేశాం సార్. నాలుగవది అపోహ ఏంటంటే, హిందూ ముస్లిం మతభేదాలు ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నది అబద్ధం సార్. మనము 1905 వరకు అయితే ఎక్సలెంట్ కోఆర్డినేషన్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ సార్. కేవలం వీళ్ళు మన మైండ్లో విషం కలపాలి అన్న ఉద్దేశంతో చేసింది ఇది సార్. సో ఈ 4 చాలా ముఖ్యమైన నిజాలు, కానీ అబద్ధాల్లాగా వీటిని చూపించడం సార్. అలానే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అనేది ఏదైతే ఇప్పుడు మనం 15th ఆగస్ట్ రోజున సెలబ్రేట్ అనేది చేసుకుంటున్నామో, ప్రతిసారి దీన్ని చాలామంది హాలిడే లాగా కన్సిడర్ చేస్తారనమాట. అంటే ఎగ్జాంపుల్, జాబ్ హోల్డర్స్ అండ్ బిజినెస్ హోల్డర్స్, ఒక ఏజ్ పీపుల్ వారు దీన్ని హాలిడే లాగా ఫుల్ ఎంజాయ్ చేయాలి ఆ రోజు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. స్టూడెంట్స్ ఏమో అరే స్కూల్కో కాలేజ్కి వెళ్తే ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తూ తిందాం అని చెప్పేసి వాళ్ళు అట్లా మైండ్లో ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్గా యాజ్ అ ట్రూ ఇండియన్గా ఈ ఇండిపెండెన్స్ డేని మనం నిజంగా అసలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ మన రోల్ ఏంటి ఆ రోజు సార్? నా అభిప్రాయం ఏంటంటే, కాలనీస్లో కానీ స్కూల్స్లో కానీ ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారో మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్ గురించి పిల్లలకి చెప్పాలి సార్. ఏమవుతుందంటే మన సమాజము ఇది జరుగుతుంది సార్. ఇది ఎలా అంటే, మీరు చూసుంటారు, మీ ఫ్యామిలీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళలో పొదుపు అలవాటు, జాగ్రత్త అలవాటు ఉంటుంది. వాళ్ళ దగ్గర 4 జతల బట్టలు ఉన్నా సరే వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కరువు చూశారు కాబట్టి. ఇప్పుడు మన జనరేషన్ రిసోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి మిస్యూటిలైజేషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది సార్. సో మనము వచ్చే జనరేషన్కి కొన్ని వదిలేసి వెళ్ళాలి సార్. అందులో ముఖ్యంగా వాటర్ సార్, అందులో ముఖ్యంగా వాతావరణం సార్. ఈ రెండింటిని సేవ్ చేసే బాధ్యత మనకుంది. ఇప్పుడు ఎలాగైతే మన పూర్వీకులు మన కోసము స్వచ్ఛమైన నదుల్ని వదిలేసి వెళ్ళారో, అదేవిధంగా మనం కూడా స్వచ్ఛమైన నదులని, స్వచ్ఛమైన వాతావరణాన్ని మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వదిలేసి వెళ్ళాలి సార్.
అంటే ఇదంతా ఉన్న పలంగా ఈ జనరేషన్కే వాడుకుందాము అన్న ఆలోచన బయట తీయాలి సార్. రెండవది ముఖ్యంగా ఎథికల్ వాల్యూ సిస్టమ్ సార్. అంటే దేశం పైన ప్రేమ ఇది ప్రతి భారత పౌరుడిలో కలిగించాలి సార్. ఇది మిస్ అయిపోయింది సార్. ఇప్పుడు అంటే అమెరికా వెళ్ళిన వాడు దేశభక్తి కాదు అని నేను అనట్లేదు. కాకపోతే ఎవరిని చూసినా బయటికి వెళ్ళి సెటిల్ అయిపోదాము అన్న ఉద్దేశం ఉంది. కానీ నా దేశంలో ఉండి నా దేశంని బాగు చేస్తాను అన్న ఆలోచన లేదు సార్. ఈ ఆలోచన తీసుకొని రావాలి సార్. ఈ ఆలోచన తీసుకొస్తే సార్ మీరు అమెరికా ఎందుకు వెళ్తున్నారు? మంచి ఉద్యోగం కోసం వెళ్తున్నారు. ఆ ఉద్యోగం మంచి ఉద్యోగం ఇండియాలోనే కలిగిస్తే అమెరికా వెళ్ళాల్సిన అవసరం ఏముంది సార్? సో ఖచ్చితంగా మనము మన దేశాన్ని గొప్ప దేశంలా మార్చుకునే ప్రయత్నంలో మనం అందరము కలిసి పని చేయాలి అన్నది నా ఉద్దేశం. ఆ రోజు అంటారా, నేను అన్నట్టుగా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ కాలనీస్లో కానీ పెద్ద పెద్ద స్క్రీన్స్ వేసి మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ లైఫ్ హిస్టరీ గురించి క్లాసెస్ తీసుకుంటే బాగుంటుంది సార్. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. హాలిడే కాదు సార్, హాలిడే కాదు. 15th అండ్ అంటే చాలా మంది ఆ రోజు ఎలా అంటే సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఆ రోజు 15th ఆగస్ట్ రోజు కాలనీలలో ప్లస్ ఇంకా ఆఫీస్లలో ఇంకా వాళ్ళ కొన్ని ప్లేసెస్లలో ఈ మధ్యకాలంలో ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చాలా తక్కువైపోయింది. అంటే ఆ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా కొన్ని ప్లేసెస్లో అసలు చేయట్లేదు. చేసినా కూడా ఒకరిద్దరు ముగ్గురు నలుగురు అనేది అది కూడా కనిపిస్తున్నారు. అది కూడా పెద్దవాళ్ళు అనేది ఏజ్ గ్రూప్ వాళ్ళు అబోవ్ 50 వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళకున్న ఆ దేశభక్తితోని వీళ్ళకి అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఆ దేశభక్తి అనేది లేదు. ఆ ఫ్లాగ్ హోస్టింగ్లో పాల్గొనాలని లేదు. ఇంకా ఏం చేయాలని లేదు. సో దీని గురించి కూడా మీరు ఏదైనా చెప్తే బాగుంటుంది. సింపుల్ సార్. మన దేశంలో ఈ జెండా కోసము లక్షల మంది త్యాగాలు చేశారు సార్. మనం 200 సంవత్సరాలుగా 1757 నుంచి 1947 దాదాపు 200 సంవత్సరాలు మనం బ్రిటిష్ ఫ్లాగ్కి సెల్యూట్ కొట్టాం సార్. ఇప్పుడు మనకి మన దేశం ఫ్లాగ్కి సెల్యూట్ కొట్టుకునే అవకాశం సార్. 100% ఆ రోజు మీకేమైనా హెల్త్ ఇష్యూ ఉంటే తప్ప ప్రతి ఒక్కడు మీ వీధిలో కానీ మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ కాలనీలో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఫ్లాగ్ హోయిస్టింగ్లో పాల్గొనాలి సార్. ఇది మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి మనకు అందించిన బహుమతి సార్. మనం దాన్ని కూడా గుర్తించకపోతే ఇంకా మనం బతికి అవసరం అంటే మన ఒక జన్మకి ఒక అర్థం లేకుండా పోతుంది సార్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ జెండాకి సెల్యూట్ కొట్టాలి, నేషనల్ యాంథమ్ పాడాలి ఆ రోజు. రైట్ సార్, యాజ్ ఏ మేజర్గా యాజ్ ఏ ఆర్మీ పర్సన్గా మీకు ఇండిపెండెన్స్ డే అంటే మీ దృష్టిలో ఏంటి? హౌ యూ సీ? అంటే ఇండిపెండెన్స్ డే అంటే సార్ నేను హిస్టరీ బాగా చదువుకున్నాను, జియో పాలిటిక్స్ బాగా చదువుకున్నాను. కాబట్టి ఎంత కష్టపడితే స్వతంత్రం వచ్చింది అన్న అవగాహన నాకుంది సార్. నేనేమనుకుంటానంటే సార్ మనకి పొలిటికల్ ఇండిపెండెన్స్ అయితే 1947లో వచ్చేసింది సార్. అంటే రాజకీయంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ ఎక్కడో సామాజికంగాను ఆర్థికంగాను ఇంకా రాలేదు సార్. అది రావాలి అంటే కులమని మతం అని చెప్పేసి ఒకరినొకరు చంపుకుంటున్నారు సార్. అండ్ ఆర్థిక డిఫరెన్సెస్ వల్ల ఇన్ఈక్వాలిటీ వల్ల నేను గొప్పోడిని నువ్వు పేదవాడివి అన్న ఇంకా భేదాలు ఉన్నాయి సార్. ఇవన్నీ తొలగిపోవాలి సార్. ఆ రోజు మనం జరుపుకున్నదే నిజమైన ఇండిపెండెన్స్ డే సార్. దానికి ఇంకా టైం ఉంది అని అనిపిస్తుంది సార్. అంటే పొలిటికల్గా అయితే వచ్చింది స్వతంత్రం, అందులో ఎటువంటి సందేహం లేదు సార్. అండ్ నా ఒక అభిప్రాయం ఏంటంటే సార్ మన ఇండియన్ ఆర్మీ సార్, ఇండియన్ ఆర్మీ అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిపి వీళ్ళు చేసిన త్యాగము అంతా ఇంత కాదు సార్. వీళ్ళు ఎన్నో యుద్ధాలు మన దేశ సరిహద్దుల్ని కాపాడడానికి చేశారు సార్. ఈరోజు ముఖ్యంగా ఈరోజు 15th ఆగస్ట్ రోజు వాళ్ళందరూ చేసిన త్యాగాల్ని గుర్తించాల్సిన రోజు. సో ఖచ్చితంగా ఒక రోజు ఇన్ యువర్ ఇయర్ డెడికేట్ టు రెస్పెక్ట్ ది ఆర్మీ. మీకు ఎక్కడైనా సోల్జర్ కనిపించినా, మీ ఫ్యామిలీలో ఎవరైనా సోల్జర్ ఉన్నా సరే థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్ అని చెప్పాలి సార్. అమెరికాలో ఈ ట్రెడిషన్ ఉంది సార్. అమెరికాలో
మీరు ఎయిర్పోర్ట్లో వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, సోల్జర్ని చూడంగానే సెల్యూట్ చేస్తారు సార్ సివిలియన్స్ అందరూ. అండ్ దే విల్ థ్యాంక్ దెమ్. మీరు సోల్జరింగ్ చేస్తున్నారు కాబట్టే మేము స్వేచ్ఛగా బతుకుతున్నాం అనేసి. ఆ ఫీలింగ్ మన దేశంలో లేదు సార్. ఆ ఫీలింగ్ మన దేశంలో మళ్ళీ తీసుకొని రావాలి. ఈ ఫీలింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఉండేది. ఈ ఫీలింగ్ ఇప్పుడు చచ్చిపోయింది సార్. అంటే మనము డబ్బు వెనుక పరిగెట్టడం స్టార్ట్ చేసాము, హోదా వెనుక ఆస్తుల అంతస్తుల మీద పరిగెడుతున్నాం, కానీ ఇలా ఒక ఇమోషనల్ డైమెన్షన్ అన్నది పోయింది సార్. సో ఖచ్చితంగా ఆ ఇమోషనల్ డైమెన్షన్ని తిరిగి తీసుకురావాలని చెప్పేదే నా అభిప్రాయం సార్. సూపర్. అండ్ అలానే సార్ ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో ఉండే అనమాట, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక మూవీ కూడా వచ్చింది, హరిహర వీరమల్లు అని చెప్పి. దాంట్లో కూడా ఈ స్టోరీ అనేది ఉంది. బట్ ఇంకా డీటెయిల్గా తెలవాలని అనుకుంటున్నాను నేను చాలామందికి. కోహినూర్ డైమండ్ అనేది చాలా వాల్యుబుల్ అనేది ప్రపంచంలో. అండ్ నేను ఆ కోహినూర్ డైమండ్తోనే చాలా మందిని పోలుస్తుంటాను కూడా అనమాట. అంటే మీరు కోహినూర్ డైమండ్తో ఈక్వల్తో సమానం అని అట్లా నేను పోలుస్తుంటా. ఆ లోపల అంటే మీ లోపల అంత కాన్ఫిడెన్స్ ఉంది మీరు అలాంటి వ్యక్తి అని చెప్పేసి. కానీ అది బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంది. సో అది బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళింది, మళ్ళీ అది మన దగ్గరికి వస్తుందా రాదా, తీసుకొచ్చే హక్కు అంటే మనకుందా లేదా ఏంటి? సార్ హక్కు ఖచ్చితంగా ఉంది సార్. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు ఈ ప్రపోజల్ కూడా వెళ్తుంది సార్. కోహినూర్ డైమండే కాదు సార్, మహారాజా రంజిత్ సింగ్ దగ్గర పీకాక్ థ్రోన్ కూడా తీసుకెళ్లారు. ఓకే. పీకాక్ థ్రోన్ అంటే ఆయన కూర్చునే ఆ సీట్, అది అంతా డైమండ్స్ ఎమరాల్డ్స్ తో కట్టింది సార్. అది కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లారు సార్. సో ఖచ్చితంగా ఈ మీరు అన్నట్టుగా కోహినూర్ డైమండ్, అండ్ ఇన్ఫాక్ట్ కోహినూర్ డైమండ్ కూడా మన గోల్కొండ మైన్స్ లో అదే సార్. ఓకే. నిజాం నుంచి మొఘల్స్ నుంచి రంజిత్ సింగ్ నుంచి బ్రిటిషర్స్ దగ్గరికి వెళ్ళింది. సో ఈ గోల్కొండ డైమండ్స్, కోహినూర్ డైమండ్ కూడాను, పీకాక్ థ్రోను, మరెన్నో సార్ మన విగ్రహాలు సార్, దేవుళ్ళ విగ్రహాలు కొన్ని వందల్లో తీసుకెళ్లారు సార్, కొన్ని వందల్లో వేలల్లో తీసుకెళ్లారు సార్. ఇవన్నీ తిరిగి ఇవ్వాలి అని మనం ఎన్నోసార్లు ప్రపోజల్స్ పెట్టుకున్నాము, కానీ చెవిటోడు ముందు శంఖ మూజినట్టే వాళ్ళకి సార్. ఎందుకంటే వాళ్ళకు ఇది ఒక సార్ సింపుల్ సార్, మీరు లండన్లో బ్రిటిష్ వాళ్ళది ఆర్ట్ మ్యూజియం ఉంది సార్, అందులో బ్రిటన్కి చెందిన ఒక్క వస్తువు కూడా లేదు సార్. ఆ ఆర్ట్ మ్యూజియంలో 60% ఇండియాకి సంబంధించినవి ఉన్నాయి సార్. అంటే నువ్వు ఏమి తయారు చేసుకోలేని పరిస్థితుల్లో నా మీదకి వచ్చి నా మీద దాడి చేసి అక్రమంగా అన్నీ తీసుకెళ్ళావు సార్. అంటే తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు సార్, ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అట్లా కాదు సార్. సో ఈ కోహినూర్ డైమండ్, పీకాక్ థ్రోన్ సార్ టీపు సుల్తాన్స్ వర్డ్ సార్. అంటే మళ్ళీ టీపు సుల్తాన్ అనగానే చాలా కాంట్రవర్సీస్ వస్తాయి, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హీ వాజ్ అన్ ఇండియన్. సో ఆ స్వర్డ్, టీపు సుల్తాన్ స్వర్డ్, సిక్ ఎంపైర్స్ ఎన్నో ఆయుధాలు సార్ అవన్నీ తీసుకెళ్లారు. అండ్ వాటి మీద డైమండ్స్, జ్యువెల్స్, స్వర్డ్. ఇన్ఫ్యాక్ట్ గురు గోబింద్ సింగ్ సార్, ఆయన బాణం అది ఏదైతే పాయింట్ ఉంటుందో అది గోల్డ్. ఆయన బాణంతో ఎవరైనా చనిపోయినా ఆ గోల్డ్ కరిగించుకొని ఆయన అంత్యక్రియలు చేసుకోవచ్చు, అంత ఆలోచన ఉండేది సార్. సో వార్లో కూడా ఎథిక్స్ ఉంది. బా సూపర్. అసలు వార్లో కూడా ఎథిక్స్ ఉంది. ఈ ఎథిక్స్ లేని దేశము బ్రిటిష్, ఎథిక్స్ లేని దేశం అమెరికా. సో ఖచ్చితంగా మనకు అది తిరిగి రావాలి సార్. మనం ఎన్నోసార్లు క్యాంపెయిన్స్ కూడా చేసాము, కానీ అది విఫలమైంది. బట్ డెఫినెట్గా ఏదో ఒక రోజు అది తిరిగి ఇండియాకి రావాలి. ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది అది అసలు నిజంగా. అండ్ అలానే ఫైనల్గా మనకైతే ఫ్రీడమ్ వచ్చిందని చెప్పేసి మనం 15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ నిజంగా మీ దృష్టిలో ఇండిపెండెన్స్ వచ్చిందా? ఇప్పట్లో పాడ్కాస్ట్లో 2-3 సందర్భాల్లో అయితే చెప్పారు. బట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇండియా డెవలప్డ్ కంట్రీ కాకుండా స్టిల్ డెవలపింగ్ కంట్రీ లాగానే ఉంది ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా. వేరాస్ కొన్ని కంట్రీస్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వాళ్ళు డెవలప్డ్ కంట్రీకి వెళ్ళిపోయారు. ఓకే, ఎందుకు ఇండియా స్టిల్ డెవలపింగ్ కంట్రీ? దీనికి మేజర్గా రీజన్స్ ఏమనుకుంటున్నారు? ఎదర్ పొలిటీషియన్సా, ఏదంటే ప్రజలా? అసలు దీనికి సొల్యూషన్ ఏంది? ఎప్పుడు ఈ ఇండియా డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ అయితే దానికి మనం ఏం చేయాలి? సార్ ప్రతిదీ పొలిటీషియన్ మీద రుద్దేయడం మంచిది కాదు. ఖచ్చితంగా ప్రజలు కూడా బాధితులు సార్, కారకులు సార్. ఎందుకు అంటున్నానంటే నా దగ్గర ఎంతో మంది అమ్మాయిలు చదువుకోవడానికి వస్తారు సార్. సార్ నాకు డిఫెన్స్ సర్వీసెస్లో వెళ్ళాలని ఉంది, కానీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఇంకా స్వతంత్రం రాలేదు కదా సార్. మీరు 1947లోనే వచ్చింది అని అన్నారు, కానీ ఎక్కడొచ్చింది సార్? నాకు ఈ బిజినెస్ చేయాలని ఉంది, లేదా నాకు ఇది చేయాలని ఉంది, చేయనివ్వట్లేదు పేరెంట్స్. సో ఎక్కడో
ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలు కోరికల్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా అవి నీతి నిజాయితీ పరిధిలో ఉంటేనే, ఎథికల్గా ఉంటేనే వాళ్ళని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క భారత పౌరుడు తను అనుకున్నది సాధించిన రోజు ఖచ్చితంగా నా దేశం డెవలప్డ్ అయిపోతుంది. డెవలప్మెంట్ అంటే ఆర్థికంగా ఒకటే కాదు సార్. డెవలపింగ్ అంటే సోషలీ కూడా. అంటే ప్రతి ఒక్క పౌరుడు హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు, మీకు హ్యాపీగా ఉంది. నేను పిల్లలు చదువు చెప్తున్నాను, నాకు హ్యాపీగా ఉంది. అంటే నేను చెప్పాల్సిన చదువు నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి, నాకు స్వతంత్రం ఉంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. సో అందుకే మన దేశం డెవలప్డ్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క భారత పౌరుడు తను ఏం చెయ్యగలడో అది గుర్తించి తనకు అది చేసే స్వేచ్ఛను దొరికిన రోజు మన ఇండియా డెఫినెట్గా డెవలప్డ్ కంట్రీ అవుతుంది. అది జరగాలి సార్. పేరెంట్స్ ఏమవుతుందంటే మైండ్ సెట్, సమాజం ఏమనుకుంటే స్పోర్ట్స్ సార్, అమ్మాయిల్ని స్పోర్ట్స్ ఆడనివ్వరు సార్. చాలామంది పిల్లలు నేను నా కళ్ళారాలు చూశాను సార్. నాకు బ్యాడ్మింటన్ ఆడాలని ఉంది, నాకు టెన్నిస్ ఆడాలని ఉంది, నాకు కబడ్డీ ఆడాలని ఉంది, నాకు ఖోఖో ఆడాలని ఉంది. పేరెంట్స్ అనుమతి ఇవ్వట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదో అత్యవసర పరిస్థితుల్లో నచ్చని పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో గడుపుతున్నారు అంతే. మరి దేశం ముందెలా వెళ్తుంది? సో దేశం ముందెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు రాజకీయ నాయకుడి చేతిలో చాలా బాధ్యత ఉంది సార్. దాన్ని పక్కన పెడితే ప్రజల చేతిలో బాధ్యత ఉంది. అండ్ రాజకీయ నాయకులు వైపు వస్తారా, ఆ కరప్షన్ని పక్కన పెట్టి ఇంక తిన్నది చాలు, మీరు ఆస్తులు బాగా కూడా పెట్టుకున్నారు, ఇప్పుడు దేశం కోసం అయినా పనిచేయండి. సో ఇప్పుడు అది జరుగుతుంది సార్. ఇప్పుడు మన దేశంలో నా ఇండియా, నా కంట్రీ, నా భారతదేశము అన్న థాట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనం ముందడుగేలోనే ఉన్నాము. అండ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం ఒక డెవలప్డ్ నేషన్గా మారబోతున్నాం. అండ్ ఫైనల్లీ ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం కొన్ని వాటికి బానిస అయిపోయారు, అడిక్షన్ అయిపోయారు. అది ఆల్కహాల్ అనుకోండి, మొబైల్ ఫోన్ అనుకోండి, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే డ్రగ్స్ అనుకోండి, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అనేది ఒక బ్యాడ్ ఫ్రెండ్స్తో తిరగడం అనుకోండి, ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఈ లవ్ అని చెప్పేసి ఈ డిఫరెంట్ ట్రాక్లో, అంటే ఆ మెచ్యూరిటీ ఆ వయసు కూడా కాదు, బట్ అందులో వాళ్ళు మొత్తం వెళ్ళిపోయి సూసైడ్ కూడా చేసుకుంటారు. అంటే 5th క్లాస్, 3rd క్లాస్, 2nd క్లాస్, 6th క్లాస్ ఇలాంటి వాళ్ళు లవ్లు అంట. అదొకే సార్. ఇన్ఫాక్ట్ మొన్న నేను ఒక వీడియో చూశాను, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఒక 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి వాళ్ళ అమ్మ తను లవ్ అఫేర్ని ఒప్పుకోలేదని చెప్పేసి బాయ్ ఫ్రెండ్తో కలిసి అమ్మని చంపేసిందంట. అదే అంటే దీనిని మించిన దుర్భాగ్యత్వం ఇంకేముంటుంది సార్? 10th క్లాస్ అమ్మాయికి అసలు ప్రేమ ఏం అర్థమవుతుంది సార్? ఆ వయసులో ఇన్ఫాచ్యుయేషన్ తప్పితే ఇంకేమీ లేదు సార్. సో ఎక్కడో మన యూత్ ఈ ఇన్స్టాగ్రామ్ అనేసి ఆర్ యూట్యూబ్ అనేసి సోషల్ మీడియా అనేసి సార్, దీనితో పాజిటివ్ చాలా లాభాలు ఉన్నాయి సార్. వాటిని పక్కన పెట్టి టైం వేస్ట్ వెనక ఎక్కువ చేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఆల్కహాలిజం కానీ, డ్రగ్స్ కానీ, అండ్ చెడ్డ అలవాట్లు కానీ, మీరు అన్నట్టుగా ఇవన్నీ సార్ సింపుల్ సార్. ఎప్పుడైనా ఒకటి యూత్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సార్, రేపు సమాజంలో నాకు రెస్పెక్ట్ రావాలి అంటే నేను ఏదో ఒకటి సాధించాలి. నువ్వు సాధించిన తర్వాత నీకు ఇష్టమైంది నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఫస్ట్ ఇష్టమైన దాని వెనకాల పరిగెడితే నీకు సాధించాల్సింది అన్నది అది దూరం అయిపోతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నేను నా 2 కాళ్ళ మీద నిల్చుంటాను, నా ఫ్యామిలీకి, నా సమాజంలో పేరు తీసుకొస్తాను, ఆ తర్వాత నాకు ఇష్టమైంది ఆటోమేటిక్గా వస్తుంది సార్. మీరు సాధించిన తర్వాత ఇట్ కుడ్ బి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయి ఉండొచ్చు, అది స్పోర్ట్స్ అయి ఉండొచ్చు, అది అకాడమిక్గా అయి ఉండొచ్చు, అది బిజినెస్ పరంగా అయి ఉండొచ్చు. ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్ సార్. 25 లోపు సెటిల్ అయిపోవాలి. అండ్ సెటిల్ ఎలా అవ్వాలంటే నలుగురు నన్ను చూసి అరే సెటిల్ అయితే వీడిలాగా అవ్వాలరా అని అవ్వాలి సార్. ఆ తర్వాత మీకు నచ్చింది చేసుకోవచ్చు. నేనైతే ఇదే చెప్తాను సార్. ఫస్ట్ సెటిల్ డౌన్ అకాడమికలీ, ప్రొఫెషనలీ. ఇది అయిన తర్వాతనే మీరు పర్సనల్ సెటిల్మెంట్ గురించి ఆలోచించండి. 25 లోపు సెటిల్ కాకుండా మీరు పర్సనల్ సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మీ ప్రొఫెషనల్ సెటిల్మెంట్ అన్నది డిలే అయిపోతుంది. సో అది చేయకూడదు. ఇది నా సజెషన్ టు ద యూత్ సార్. ఎక్సలెంట్ సజెషన్. అది ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు ఇందాక నేను మీ క్వశ్చన్ అడిగినప్పుడు స్టూడెంట్స్ అనేది మధ్యకాలంలో కొంతమంది ఎవరైతే యూత్ రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు, మీరు అన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంది అని చెప్పేసి. సో సోషల్ మీడియాలో కూడా పాజిటివ్, నెగిటివ్ కూడా ఉంటుంది. అంటే మనం ఎట్లాంటి కంటెంట్ చూస్తున్నాం దాన్ని బట్టే ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్? సో నా కొంతమందిని చూసి
అరే వీళ్ళు ఇట్లా చేస్తున్నారని వీళ్ళు కూడా వాళ్ళకి లైక్ ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా అలా చేస్తున్నారు. దట్ మీన్స్ రాంగ్ ట్రాక్. ఓకే, కొంతమంది అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీనింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ సమ్వన్. ఓకే, బట్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈరోజు ఏమైపోయిందంటే కొంతమంది చాలా రాంగ్ అనేది క్రింజీ కంటెంట్ చేసి చాలా యూత్ని ఒక డిఫరెంట్ డైరెక్షన్లో అనేది తీసుకెళ్తున్నారు. ఇంకా పచ్చిగా గట్టిగా చెప్పాలనంటే ఇప్పుడు మీరు బార్డర్లో ఉండి చాలామంది తీవ్రవాదులు అనేది అక్కడ మన దేశం కోసం అంటే మన దేశం పైన ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళని మీరు చంపారో లేదంటే వాట్ ఎవర్ అక్కడ జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు కొంతమందిలో తప్పుగా అనుకొని ఏమని అనుకొని ఇన్ఫ్లుయెన్సర్లో తీవ్రవాదులు ఉన్నారనమాట, టెర్రరిస్టులు. ఎందుకు అంటున్నానంటే నేను ఇప్పుడు మన యూతే రేపటి రోజున ఇండియాకి ఒక గ్రేటెస్ట్ అసెట్స్ అని అంటారు. సో అట్లాంటి యూత్ని ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఒక కంటెంట్ ద్వారా వాళ్ళని మొత్తం కూడా నాశనం చేస్తున్నారు. వాళ్ళ కేటగిరీస్ కూడా చెప్తాను. కొంతమంది ఏమో బెట్టింగ్ అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని నాశనం చేస్తున్నారు. కొంతమంది వచ్చేసి ఈ క్రింజీ కంటెంట్ అనేది చేసుకుంటూ వాళ్ళని నాశనం చేస్తున్నారు. కొంతమంది బోల్డ్ కంటెంట్ చేసుకుంటూ వాళ్ళని నాశనం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం కంటెంట్ చేస్తున్నారు, దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ అవుతుందని 1% కూడా ఆలోచిస్తలేరు. సో చాలా మంది యూత్ జీవితాలు అనేది నాశనం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఆ మెచ్యూరిటీ కూడా లేదు. వీళ్ళకేమో ఇన్స్టెంట్ వ్యూ కోసం, ఆ వ్యూస్ నుంచి వచ్చిన ఫేమస్ కోసం, ఆ డబ్బు కోసం చాలా మంది యూత్ జీవితాలు నాశనం అవుతున్నాయని 1% కూడా కట్టేసి అనేది లేదు సార్. సో వీళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే యు ఆర్ ద రైట్ పర్సన్. ఎందుకంటే అక్కడ మీరు వాళ్ళని చంపడం అది దేశభక్తి కోసం మీరు ఏదైతే చేశారు, కానీ దానికన్నా ఘోరంగా వీళ్ళు చేస్తున్నారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, యూత్ నేర్చుకోవాల్సింది సెల్ఫ్ డిసిప్లిన్ సార్. ఏదైనా సరే, ఒక మనిషి అయినా సరే, ఒక ఈవెంట్ అయినా సరే, ఒక వీడియో అయినా సరే, నా దగ్గరకు వచ్చింది అంటే చేసిన వాడికి లాభం ఏంటి, నాకు లాభం. నీకు లాభం అనిపిస్తేనే నువ్వు అది చూడాలి. ఇది నిన్ను డైవర్ట్ చేస్తుంది అంటే వాడిని వెంటనే బ్లాక్ చేసి పడేయాలి, లేదా రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది రిపోర్ట్ చేయకపోతే మీరు అన్నట్టుగా వీళ్ళు డబ్బుల కోసము మైండ్ మొత్తం కరప్ట్ చేస్తున్నారు సార్. మీరు అన్నట్టు బోల్డ్ కంటెంట్, క్రింజీ కంటెంట్, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఇంకెన్నో విధాలుగా వీళ్ళు చేస్తున్నారు సార్. నేను ఒక్కొక్కసారి నేను కూడా ఆశ్చర్యపోతాను సార్. 2 crore లైక్స్, అదే 2 crore లైక్స్, కంటెంట్ చెత్త కంటెంట్. అది 2 crores లైక్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే సంబడి నీ మైండ్ ని క్యాప్చర్ చేసేసాడు. సో నీ మైండ్ క్యాప్చర్ అవుతుంది అనగానే అక్కడ నుంచి జారుకోవాలి. అది నువ్వే డిసైడ్ చేయగలుగుతావు. మీకు నేను చేయలేను, నాకు మీరు చేయలేరు. దట్ ఇండివిజువల్ ఓన్లీ హ్యాస్ టు డిసైడ్ ఇది నాకు ఎందుకు వచ్చింది, దీని మీద నేను కంప్లైంట్ రైజ్ చేయాలా అని బాధ్యత గల పౌరుడి లాగానే మీరు ప్రవర్తిస్తుంటే ఈ వెధవలు ఇవి చేయడం ఆపేస్తారు. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు కంటెంట్ ఫిల్టరేషన్ కరెక్ట్ గా జరగట్లేదు. అండ్ ఎందుకంటే ఆ కంటెంట్ 18+ లేదా ఎవరు చూడట్లేదు. మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి సెర్చ్ బటన్ నొక్కితే అన్ని బూత్ ఫోటోలే వస్తున్నాయి. ఎందుకంటే కావాలని చెప్పేసి మీ మైండ్ని అక్కడ ఫిక్స్ చేయాలి అనే ఉద్దేశంతో. సార్ మీరు పాన్కి అడిక్ట్ అయి ఉంటే మాత్రము, వైల్డ్ కంటెంట్కి అడిక్ట్ అయి ఉంటే మాత్రము మీ బ్రెయిన్ పనిచేయదు సార్. సో అది కావాల్సిన వయసులోనే అది మీకు రావాలి. మీరు చదువుకుంటున్నారు విద్యార్థులు అంటే మాత్రము ఆ వయసులో మీరు చూడాల్సిన కంటెంట్ అది కాదు. సో ఖచ్చితంగా పేరెంట్స్ కూడా వీటి మీద కన్ను పెట్టి ఉంచాలి. సార్ నేను లిబర్టీకి ప్రోత్సహిస్తాను, నేను ప్రైవసీకి ప్రోత్సహిస్తాను, కానీ ఆ ప్రైవసీ వల్ల నువ్వు నీ లైఫ్ పాడు చేసుకుంటున్నావు అంటే నేను ఆ ప్రైవసీ నీకు ఇవ్వను. నీకు నచ్చినా నచ్చకపోయినా యాజ్ ఎ పేరెంట్ ఆర్ యాజ్ ఎ గార్డియన్ నేనైతే ఆ ప్రైవసీ నీకు ఇవ్వను. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు ఫ్యూచర్లో నాకే చెప్తావు, నువ్వు నన్ను ఆపలేదు, నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పి నా మీదే వెళ్ళి చూపిస్తావు. కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ డిసిప్లిన్, పేరెంటల్ కంట్రోల్ అండ్ సొసైటీ కంట్రోల్, ఈ 3 ఉండాలి సార్. అప్పుడే అది ఆగుతుంది, లేదా ఆగుతుంది. సరే సరే, ఇప్పుడు మీరు ఒక సైడ్ ఇది చెప్పారు, నేను ఇంకో సైడ్ కార్నర్ గురించి చెప్తున్నాను. నేను అంటే ఇంకో సైడ్ అంటే చేసేవాళ్ళు, చూసే వాళ్ళని మీరు చాలా బాగా చెప్పారు. మీరు చేసే వాళ్ళకు కూడా మీరు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ లోపల కూడా ఒక మార్పు రావాలి, వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఒక మార్పు రావాలి. సరే, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే నా చేతిలో కంట్రోలింగ్ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు గాంధీజీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, ఇంకా అప్పట్లో రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వాళ్ళకి అంత సోర్స్ లేదు దట్ నెంబర్ ఆఫ్ పీపుల్కి వెళ్ళి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఏదైనా మెసేజ్ పాస్ చేయడానికి. వాళ్ళకి ఏదైనా చెప్తే 10 మా అంటే 20-30 మంది గ్యాదరింగ్లను చేసేవాళ్ళు. వీళ్ళు ఒక్క మాట చెప్తే ఈరోజు కొన్ని వేల మందికి, లక్షల మందికి, మిలియన్స్ ఆఫ్ పీపుల్కి వెళ్తుంది ఒక వీడియో ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ నౌ. అది ఏ వేల వెళ్తుంది అనేది 1% కూడా ఒక కామన్ సెన్స్ అనే సెన్స్ అనేది లేదు. సో ఆ కామన్ సెన్స్ అనే సెన్స్ లేని వాళ్ళకి మీరు ఒకటి ఏదన్నా చెప్తే వాళ్ళ లోపల ఒక రియలైజేషన్ రావాలని నేను కోరుకుంటున్నాను. 2 విషయాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్
మీరు తప్పు పని చేసి సంపాదించిన ఫేమ్ కానీ డబ్బు కానీ మీ ఒంటికి పట్టదు సార్. ఖచ్చితంగా రోగాలు వస్తాయి, ఖచ్చితంగా మీ ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేచర్ అన్ని గమనిస్తుంది సార్. నీ వల్ల ఒకటికి మంచి జరిగిందా, నీ వల్ల ఒకటికి చెడు జరిగిందా? చెడు జరిగితే మాత్రం సమాజం నిన్ను వదిలేస్తుందేమో, కానీ నేచర్ మాత్రం, దేవుడు మాత్రం నిన్ను ఖచ్చితంగా వదలడు సార్. కర్మ. సో ఆ కర్మం చెప్తారు కదా సార్, దేవుడైనా క్షమిస్తాడు, కర్మ క్షమించదు సార్. అదొకటి. రెండవది, రేపు ఈరోజు నువ్వు పాజిటివ్గా ఉన్నావేమో, అంటే డబ్బు బలం వస్తుంది అండ్ ఇన్ఫ్లుయెన్స్ బలం వస్తుందేమో, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎవడో ఒకడు నిన్ను వేసేస్తాడు, గ్యారెంటీ. అండ్ వేసేయాలి కూడా సార్ ఇలాంటి ఎదవల్ని. ఎందుకంటే గవర్నమెంట్ ఊరుకుంటే మాత్రము సమాజం సార్, సొసైటీలోనే రెవల్యూషన్ వచ్చింది సార్. సొసైటీలోనే రెవల్యూషన్ రావాలి. ఇలాంటి వాళ్ళ వీడియోస్ని ఖచ్చితంగా రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలి. యూట్యూబే కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా దానికి రిపోర్టింగ్ ఛానల్స్ ఉంటాయి సార్, అవన్నీ ఉండాలి. అండ్ సార్, మీరు పొద్దున్న లేస్తే అద్దం చూసుకోవాలి. అద్దం చూసుకున్నప్పుడు మీరు మీ కళ్ళల్లో చూసుకొని, ఒరే నేను ఈరోజు సమాజానికి ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చానా లేదా అన్న ఆలోచన తెచ్చుకుంటే మేబీ మీకు సిగ్గు వస్తుందేమో అన్నదే నా 100%. ఎందుకంటే ఇండివిజువల్ మార్పు వస్తే కానీ ఈ చేంజ్ అనేది రాదని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా చేసేటప్పుడు అరే దీనివల్ల ఎన్ని వేల జీవితాలు నాశనం అవుతున్నాయి అనేది 1% కూడా ఆలోచించకుండా అలా చేస్తున్నారు. కానీ రేపటి రోజున వీళ్ళు పెద్దగా అయిన తర్వాత వీళ్ళ పిల్లలే ఆ కంటెంట్ చూస్తే వీళ్ళ పిల్లలకే అది ఎఫెక్ట్ అంటే వాడన్నా బెట్టింగ్ అన్నా ఆడాలి, లేదంటే వాడన్నా క్రింజ్ కంటెంట్ సేమ్ చేయాలి, కూతురన్నా అబ్బాయి అన్నా. లేదు అని అంటే వాళ్ళు బయట తలెత్తుకోలేకపోతుంటారు. అరే ఒకప్పుడు మీ ఫాదర్ ఇలా చేసిందంటే, మీ మమ్మీ ఇలా చేసిందని అంటే ఈ వీడియోలు ఎప్పుడు పోవు సోషల్ మీడియాలో. ఏమనుకుంటారు, నేను ఒక పెద్దగా అయిపోయిన తర్వాత, నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇదంతా ఏముంటది, ఎప్పుడు అన్నీ ఎప్పటికైనా బయటకు వస్తాయి. సో అప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూసినా కూడా గాన్. ఎందుకంటే మీరు సమాజానికి సార్, దేవుడు సమాధానం నాకు తెలియదు సార్, కానీ సమాజానికి మాత్రం ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ప్రతి ఒక్కడు సార్. మీరైనా సరే, నేనైనా సరే, మనం ఏదైనా చేయాలి, ఒక కార్యక్రమం చేయాలి అంటే సమాజాన్నే కదా సార్ పిలిచేది. అందుకే పెద్దవాళ్ళు అన్నారు సార్, నీ పెళ్ళికి ఎంతమంది వచ్చిరో కాదు ముఖ్యము, నీ సావుకి ఎంతమంది వచ్చిరు. అక్కడ నువ్వు ఎంత సమాజానికి కాంట్రిబ్యూషన్ చేసినావో అర్థమైపోతుంది. ఎందుకంటే చచ్చిపోయినప్పుడు ఎవరు పిలవరు సార్, నువ్వు తెలుసుకొని వస్తావు. పెళ్ళికంటే ఇంటికి వెళ్ళి నువ్వు మిఠాయి డబ్బా ఇచ్చి బట్టలు పెట్టి పిలుస్తావు, రా బాబు పెళ్ళికి అని చెప్పేసి. చావుకి ఎవడు పిలవడు సార్. అందుకే ఎవరి చావుకి ఎంతమంది వెళ్తారో దాని ద్వారానే తెలుస్తుంది వాడు డైలీ లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ చేసాడు. అది గుర్తుపెట్టుకోను. నువ్వు వెళ్ళిపోయిన రోజు ఎంతమంది ఏడుస్తారా, ఎంతమంది ఆ అమ్మ పీడ పోయింది అని అంటారా, అది గుర్తుపెట్టు. సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా చాలా మంచి ఈసారి కూడా పాడ్కాస్ట్లో ఎన్నో వాల్యుబుల్ విషయాలు మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్ టు ఆల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ మీరు దయచేసి ఈ పాడ్కాస్ట్ని ఫ్యామిలీ గ్రూప్స్లలో అండ్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి ఈ పాడ్కాస్ట్ అనేది షేర్ చేయండి. చాలా విషయాలు వాళ్ళకు కూడా తెలుస్తుంది. అండ్ స్టేటస్ పెట్టుకొని సోషల్ మీడియాలో కూడా దీన్ని మీరు వీలైనంత వరకు షేర్ చేయండి. అండ్ వాట్ వాజ్ యువర్ కీ లెర్నింగ్స్ అనేది, ఏం నేర్చుకున్నారు అనేది, ఏ పాయింట్ మీకు ఇంపాక్ట్ చేసింది అనేది మీరు కొంచెం కమెంట్ బాక్స్లో కూడా తెలియజేస్తే కూడా మాకు కూడా అర్థమవుతుంది మీకేం అర్థమైందని. సో మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకొక ఎక్స్పర్ట్ గెస్ట్తోనే నేను మీ ముందుకు వస్తాను. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.